విశ్వ గారు సార్ రెడీ సార్. రెడీయా? ఓకే. సార్ సో మీకు నేను ఈశ్వర్ని మళ్ళీ మళ్ళీ పరిచయం చేయక్కర్లేదు అనుకుంటున్నాను. మీ వీడియో ఎక్కడ ఈశ్వర్ గారు? మీకు కనిపించట్లేదు నాకు. సార్ అవునా సార్? ఓకే ఓకే, ఇప్పుడు వచ్చింది మీ వీడియో. ఓకే, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్లైన్ వాళ్ళు నేను రిమూవ్ చేయడం అయితే తథ్యం, తర్వాత ఫీల్ అవ్వకండి. ఓకే, సో ఈశ్వర్ గారికి నేను పరిచయం చేయగలిగిన మీలో చాలా మందికి ఈశ్వర్ తెలుసు, చాలా మందికి గురువు, ధ్యాన మాస్టర్ కూడా అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా. అండ్ తను సర్టిఫైడ్ ట్రైనర్, లైఫ్ స్కిల్స్ కోచ్, ఇవన్నీ మీకు తెలిసిన ఈశ్వర్కి అదనంగా యాడ్ అయినవి. తను ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ట్రైనర్ గా, లైఫ్ స్కిల్స్ కోచ్ గా కూడా తర్వాత రూపాంతరం చెందిన వ్యక్తి అన్నమాట. సో ఇవాళ ఈశ్వర్ చాలా 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 క్రూషియల్ విషయాలు మాట్లాడబోతున్నాడు. ఏంటి అంటే, మన లైఫ్ లో మనకి గోల్ అంటూ ఉందా లేదా అనే క్వశ్చన్ మనం ఎప్పుడు వేసుకోం, మనకు తెలియదు. అది ప్రయాణం అలా వెళ్ళిపోతా ఉంటది. నాకు ఉద్యోగం వచ్చింది, కత్తం అయిపోయింది, రోజు ఆఫీస్కి వెళ్ళాలా, బాస్ చెప్పిన పని చేయాలా, లేదా నాకు తోచిన పని చేయాలా, సాయంత్రం రావాలా, నాకు ఇంకేమైనా అలవాట్లు ఉంటే ఒకటో రెండు వేసుకోవాలా, మంచిగా ఇంటికి రావాలా, ఫోన్ చేయాలా, సోది కబుర్లు చెప్పుకోవాలి, సెల్ ఫోన్ లో చాట్ చేసుకొని పడుకోవాలి, కథం అయిపోయింది. ఇదా గోల్ అంటే? ఏ ఏజ్ లోనైనా చెప్తున్నా వినండి, అది 60 70 కాదు. గోల్ ఉన్న వాళ్ళు పరిగెట్టినట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు, గోల్ ఉన్న వాళ్ళు కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్టు ఇంకెవరు తెలుసుకోలేరు, గుర్తుపెట్టుకోండి. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లైఫ్ లో ప్రతిసారి మనకి గోల్ రెన్యువల్ అవుతుండాలి, ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ అయినట్టు. సో ఆ గోల్ ని ఎలా సెట్ చేసుకోవాలి? అసలు గోల్ అంటే ఏంటి? గోల్ ని సాధించడం కోసం మనం ఎలాంటి స్కిల్స్ ని, ఎలాంటి టిప్స్ ని వాడుకోవచ్చు అనే వివరాలని ఎలాబరేట్ గా చెప్పడానికి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్, ప్లీజ్ స్టార్ట్ యువర్ సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ సార్, థ్యాంక్ యూ. ముందుగా మనం అందరం ఈ వేదిక మీద కలవడానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మా తోటి మెంటర్స్ అయినటువంటి మన శ్రీరామ్ గారికి, అలాగే విశ్వ గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇంపాక్ట్ ఫ్యామిలీలోకి వచ్చి కొంత నేర్చుకుందాం, మనం కూడా ఉన్న స్థితిలోనే కాకుండా ఉన్నత స్థితిలోకి వెళ్దాము అని చెప్పేసి అని అనుకుని, జ్ఞాన పిపాసులు అంటారు కదా, ఒక తేనెటీగలాగా ప్రతి చోట ఒక తేనెటీగ ఏం చేస్తుంది, ప్రతి పువ్వులో ఉన్న మకరందాన్ని, సో అన్ని చోట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వాళ్ళకి కావాల్సింది అలా గ్యాదర్ చేసుకుంటూ ఎంతో జ్ఞానాన్ని, నిరంతర విద్యార్థులు అన్న విషయం వాళ్ళు బిలీవ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఎంత ఇక్కడికి వచ్చారు. లేదంటే ఈ టైంలో మనకేంటి, కోచింగ్ ఏంటి, 21 days ఏంటి, మన అసైన్మెంట్స్ ఏంటి అని చెప్పేసి అని ఆ మైండ్ ఉంటే కనీసం ఇక్కడ వరకు కూడా వచ్చేవాళ్ళు కాదు. కనుక ముందుగా మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మన క్లాస్ మొదలు పెడదామండి. క్లాస్ మొదలు పెట్టే ముందు నా క్లాస్ ప్రతి కూడా గేమ్స్ తో మొదలు పెడతానండి, లేదంటే డాన్స్ తో మొదలు పెడతాను. సో ఇక్కడ మీరు చిన్నపిల్లలు కాదు కనుక డాన్స్ కాకుండా మనం ఒక గేమ్ తో మొదలు పెడతాం. ఎందుకంటే మనం నిరంతరం విద్యార్థులు అని అనడానికి మనకి తెలియదు ఎప్పుడు ఉంటానే ఉంటుంది అని అనడానికి చిన్న గేమ్ కూడా ఒక ఎగ్జాంపుల్. అందరూ రెడీనా? ప్లస్ ఈ రోజు మీకు ఆల్రెడీ వాయిస్ మెసేజ్ మీరు వినుంటారు ఆల్రెడీ, వాయిస్ మెసేజ్ అనేది. ప్రతి ఒక్కరు కూడా బుక్ పెన్ తెచ్చుకున్నారా? ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి మీ బుక్స్ చూపించండి. వెరీ గుడ్ సార్, హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఓకే, బుక్ పెన్ అందరు తెచ్చుకున్నారా అండి? వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఓకే, బుక్ పెన్ జస్ట్ అలాగే అక్కడ పెట్టేసేసి ముందు ఒకసారి ఒక గేమ్ ఆడుకుందాం. నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఎగ్జాక్ట్ గా మీరు అదే చేయడానికి ప్రయత్నించండి. రెడీ? చేయడానికి చక్కగా కూర్చొని ఈజీగా చేసేయచ్చు. రెడీనా అండి? స్క్రీన్ చక్కగా ఒక చోట పెట్టండి, 2 hands జస్ట్ ఇలా ఓపెన్ చేయండి. స్క్రీన్ ఒక ఎదురుకుండా ఒక చోట పెట్టుకుని జస్ట్ కొంచెం బ్యాక్ వెళ్ళి 2 hands ఓపెన్ చేయండి. అందరూ హ్యాండ్స్ ఓపెన్ చేయాలండి. కల్పన గారు హ్యాండ్స్ ఓపెన్ చేశారు, గుడ్. నెక్స్ట్ శ్రీనివాసులు గారు క్లోజప్ లో జస్ట్ అలా ఉన్నారండి, కొంచెం బ్యాక్ వెళ్ళండి. వెరీ గుడ్. రెడీ? వదినాథ్ గారు కనుక సూపర్, థ్యాంక్ యూ సార్. రెడీ? స్టార్ట్. ఓ వెరీ గుడ్. నేను ఒకసారి కొట్టాను, 2 సార్లు కొట్టలేదండి. కర్ణ గారు, కనుకుమారి గారు, ఓకే చేశారు కదా. మెల్లగా మీ యొక్క హ్యాండ్ స్టాండ్ 2 hands స్టాండ్ చేశారా? ఒక్కసారి మీ యొక్క 2 hands స్టాండ్ చేయండి. స్టాండ్ చేస్తారు కదా, మెల్లగా మీ యొక్క హ్యాండ్స్ క్రాస్ చేయండి. రైట్ హ్యాండ్ 2 hands చక్కగా ఎదురు బదులు చూసుకుంటున్నాయా? కరెక్ట్ గా చూస్తున్నాయా? చూసుకోండి ఒకసారి అందరూ. కరెక్ట్ గా ఎదురు బదులు చూస్తున్నాయా? నరేంద్ర గారు
రైట్ హ్యాండ్ పెట్టారు కదా, యా వెరీ గుడ్ పర్ఫెక్ట్. 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఒకసారి అన్నిటిని కలిపేసేయండి అందరూ. 2 హ్యాండ్స్ కలిపేసేయండి అందరూ. కలిపేసారా? కలిపేసిన తర్వాత మెల్లగా ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేయండి. ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేశారా? రెడీ? జాగ్రత్తగా గమనించండి నా స్క్రీన్ ని. రెడీనా? పొజిషన్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను నాకు చేయాలి. రెడీ స్టార్ట్. Come on, turn. ఓపెన్ చేయకండి, టర్న్ చేయడానికి ట్రై చేయండి. రెడీనా అండి? దివ్యశ్రీ వచ్చిందా? ట్రై చేసావా? మరి ఇంకొకసారి లాస్ట్ టైం ఇంకొకసారి చేద్దాం. రెడీనా అందరూ? రెడీ? 2 హ్యాండ్స్ ఓపెన్. క్లాప్. 2 హ్యాండ్స్ టర్న్ ఆపోజిట్. ఒకదానికి కరెక్ట్గా ఆపోజిట్ ఉండాలి. ఓకే, ఆపోజిట్ ఉన్నాయా? చక్కగా హ్యాండ్స్ క్రాస్ చేయండి. హ్యాండ్స్ క్రాస్ చేసి మెల్లగా మీ యొక్క హ్యాండ్స్ స్లోగా లాక్ చేయండి. ఏమండి ఇలా కల్పన గారు మీరు ఇలా పెట్టి ఎలా లాక్ చేస్తారండి మీరు? కల్పన గారు ఆపోజిట్ అండి, టర్న్ అవ్వాలి. 2 హ్యాండ్స్ ఒకదానికొకటి చూస్తుండాలి. చూసేటట్టుగా పెట్టుకోండి. అరిచేతులు ఉండాలి క్రాస్ చేసిన తర్వాత. ఓకే, హరిప్రసాద్ గారు మీరు కూడానండి. హరిప్రసాద్ గారు రాంగ్. ఇంకొకసారి హ్యాండ్స్ ఓపెన్. ఏమండి కొంతమంది రాంగ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి టైం డిలే చేయొద్దు. ఒకసారి వన్స్ అగైన్ హ్యాండ్స్ ఓపెన్ చేస్తారా? 2 హ్యాండ్స్ బ్యాక్ టర్న్ చేయండి. అవుట్ సైడ్ చూస్తుండాలి. అవుట్ సైడ్. వెరీ గుడ్ హరిప్రసాద్ గారు. 2 హ్యాండ్స్ క్రాస్. అమ్మయ్యా, ఓకే డన్. ఇప్పుడు మెల్లగా మీ యొక్క 2 హ్యాండ్స్ లాక్ చేయండి. లాక్ చేశారా? 2 హ్యాండ్స్ లాక్ చేశారా? కొంతమంది హ్యాండ్స్ లాక్ చేయలేదు. లక్ష్మి గారు హ్యాండ్స్ నాకు కనిపించాలండి. ఇలా మీ హ్యాండ్స్ ఇలా నాకు కనిపించేటట్టు పెట్టండి. 2 హ్యాండ్స్ క్లాంచ్. మూసారు కదా ఫింగర్స్. ఇండెక్స్ ఫింగర్ ఓపెన్. బాబు గారు చూపుడు వేలు ఓపెన్ చేశారా? రెడీ స్టార్ట్. అంతే, హ్యాండ్స్ ఓపెన్. ఓకే, యా అర్థమైంది కదండి. మన జీవితంలో ప్రతిదీ నేర్చుకుంటే ఇంకా ఉంటానే ఉంటాయి. ఎందుకంటే మనలాంటి వ్యక్తులు ఒకరు చేశారు అంటే ఇంకొకరు తప్పనిసరిగా చేయగలరా లేదా? చేయగలుగుతాం కదా కనుక. ఓకే, వెరీ గుడ్, నైస్. ఒకసారి పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టుకుందాం. వెరీ గుడ్, యా. ఇప్పుడు మీలో కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీలో ఎంతమందికి లక్ష్యం ఉంది? లక్ష్యం ఉన్న వాళ్ళు ఎంతమంది? ఏమండి ఏ లక్ష్యం లేదా? అదేంటంటే అలా చెప్తారు దేవుడా. ఓకే, ఒకసారి నేను చెప్పిన వాళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పడానికి ప్రయత్నించండి. లక్ష్యం ఉన్న వాళ్ళు ఎవరు అంటే మార్చేది. ఓకే, దివ్యశ్రీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోమ్మా. దయచేసి ఎవరు హ్యాండ్ రేజ్ చేయొద్దండి. క్లాస్ అయ్యేంత వరకు హ్యాండ్ రేజ్ చేయొద్దు. హ్యాండ్స్ డౌన్ చేయండి దయచేసి. క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు అడగమన్నామా? కొంచెం చూడండి, కొంచెం. కానీ దివ్యశ్రీ ఏమవుదాం అనుకుంటున్నావమ్మా? ఆఫ్టర్ 3 years లేదంటే కనుక 5 years తర్వాత నువ్వేమవుదాం అనుకుంటున్నావు? వెరీ గుడ్. చక్కగా బుక్ లో నువ్వేమవుదాం అనుకుంటున్నావో క్లియర్ అక్కడ రాసి, అది ఏ టైంలో అవుదాం అనుకుంటున్నావో టైం కూడా మెన్షన్ చేయి. ఆఫ్టర్ 5 years 6 years ఎప్పుడు అనేది కూడా పర్టికులర్ గా మెన్షన్ చేయాలి. ప్రతి బొక్కలో కూడా మీకు టైం ఇస్తున్నాను, కరెక్ట్ గా 40 seconds. ఎవరెవరు ఏమవుదాం అనుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి మీ బుక్ మీద రాయండి. సార్ మా ఈ టైంలో ఈ ఏజ్ లో మేమేమవుతాం అండి అనుకుంటారేమో. అట్లీస్ట్ 1 year తర్వాత, లేదంటే 3 years తర్వాత, అట్లీస్ట్ 5 years తర్వాత మీరు ఏ పొజిషన్ లో ఉందాం అనుకుంటున్నారు, మీరు ఏమవుదాం అనుకుంటున్నారు ఏంటి అనేది. రాజశ్రీ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ఒకసారి చెప్తారా మీరేం రాసుకుంటున్నారు? రాజశ్రీ గారు. హరిప్రసాద్ గారు మీరేంటండి టక్కన అలానే సార్? మీరేమవుదాం అనుకుంటున్నారండి? సూపర్ అండ్ యాక్టివ్ ఉమెన్. వావ్, గుడ్, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ కొంతమంది కింద అవకాశం ఉంటేనండి చాట్ బాక్స్ లో చాట్ చేయండి. మీరు ఏమవుదాం అనుకుంటున్నారు ఏంటి అనేది ఒక్కసారి దయచేసి కింద ఒక్కసారి అందరూ కూడా చాట్ బాక్స్ లో పెడితే ఒక 4-5 చదువుతాను. దయచేసి అవకాశం ఉంటే కనుక కింద చాట్ బాక్స్ లో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు ఏంటి అనేది ఆఫ్టర్ 3 years తర్వాత కావచ్చు, ఏదైనా కానీ తప్పనిసరిగా గ్రూప్ 1 ఆఫీసర్. వావ్, వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా
టీచర్ నెక్స్ట్ హర్నా గారు టీచర్, వెరీ గుడ్, గుడ్ ఉమెన్. నెక్స్ట్ గవర్నమెంట్, ఐ ఆమ్ ద లీడర్. నెక్స్ట్ లైఫ్ కోచ్, ఓ వెరీ గుడ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బిజినెస్ మ్యాన్, ఓకే వెరీ గుడ్, గుడ్ టీచర్. ఓకే సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు టీచర్, వావ్ వెరీ గుడ్ అండి. కొంతమంది బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, నైస్. ఓకేనండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆపేసానండి, ఇక చాలు, సరిపోతుంది. ఓకే, ఎందుకంటేనండి లక్ష్యం ఉన్న జీవితానికి లక్ష్యం లేని జీవితానికి ఎంత తేడా ఉంటుందంటే, నేను ఆల్రెడీ విశ్వ చెప్పారు, ఏం చెప్పారు, మన ఇన్నర్ నుంచి వచ్చే సంకల్పం అనేది ఏమన్నారు, అది ఆత్మబలం ఇన్నర్ నుంచి రావాలి అనేది తప్పనిసరిగా ఏంటంటే కనుక మన యొక్క సంకల్పం అనేది ఏంటంటే కనుక మనకి ప్రతిదీ ఎలా అంటే కనుక ఏముండాలి, బుద్ధి బలం అనలేదు, మానసిక బలం అని చెప్పేసి అనకుండా సంకల్పం అనేది ఏమని చెప్పున్నది, ఆత్మ నుంచి ఉండాలి అని చెప్పేసి అని కూడా ఇండైరెక్ట్ గా కూడా అక్కడ చెప్పొచ్చారు. మనకి అందరికీ తెలుసు ఏంటి, మనిషి అన్న తర్వాత మనం ఉన్నాము అంటే మనలో ఆల్రెడీ ఈ యొక్క దేహమే కాకుండా ఒక సోల్ అనేది ఒకటి ఉంది అనేది. ఓకేనండి, మనము అంటే సోల్ కనుక ఉంటే మనం ఏమంటాం, మనందరం మనుషులు అంటాం. అదే కనుక సోల్ కనుక లేకపోతే ఏమవుతుంది, దాని కాస్త ఈ దేహాన్ని ఏమంటాం మనం, శవం అని చెప్పేసి అంటుంటాం. అలాగే భూమి మీద జీవించే వ్యక్తులు కూడా ఎలా అంటే లక్ష్యం ఉన్నవాళ్ళు, లక్ష్యం ఉంటే కనుక అతనికి సోల్ ఉన్నట్టండి. లక్ష్యం లేకుండా జీవిస్తున్నాము అంటే సోల్ లేకుండా బతుకుతున్నట్టు, అంటే నిర్జీవంగా బతుకుతున్నట్టండి వాళ్ళు. కాబట్టి ఏంటంటే కనుక లక్ష్యం లేని వ్యక్తి సోల్ లేని దేహం లాంటి వాళ్ళండి. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా గోల్ అనేది ఉండాలి. ఇంతకు ముందు మనకు లేదేమో, వదిలేసేయండి. కనీసం ఇప్పటికైనా కానీ గోల్ అనేది పెట్టుకోండి. గోల్ పెట్టుకోవటం వల్ల ఉండే లాభాలు ఏంటి, గోల్ పెట్టుకోకపోతే ఆ గోల్ ని మనం ఎలా అచీవ్ చేయగలగాలి ఏంటి అనేది ఈ రోజు మన టాపిక్ గురించి ఈ రోజు మనం దాని గురించి పూర్తిగా వివరణగా మనం చెప్పుకుందాం. గోల్ అనేది ఏంటంటేనండి ప్రతి వ్యక్తికి మోస్ట్ హైలీ ఇంపార్టెంట్ లక్ష్యం అనేది. ఎస్ ఆర్ నో, ఒప్పుకుంటారా లేదా? గోల్ లేకుండా జీవించామనుకోండి మన జీవితం ఏదో తాపీగా ఏదో అలా వెళ్తా ఉంటుంది. అదే కనుక ఒక లక్ష్యం పెట్టుకున్న కనుక మన జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక చాలా అతి తక్కువ టైంలో ఎక్కువగా మన జీవితం ఒక 10 రెట్లు ఫాస్ట్ గా ఉంటుందండి, ఎన్నో రెట్లు ముందుకెళ్తా ఉంటుంది. గోల్ అనేది ఎవరు పెట్టుకోరు అనేది కనుక మనం చూసుకుంటే, గోల్ పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటి సార్ అసలు, గోల్ అనేది మీరు అనుకోవచ్చు. మన కంటికి కనిపించే వాళ్ళు మొత్తం రెండు రకాల కేటగిరీ ఉంటారండి. ఒకటి గోల్ ఉన్నవాళ్ళు, రెండోది గోల్ లేని వాళ్ళు. గోల్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి, గోల్ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క గోల్ కోసం అంటే వాళ్ళ యొక్క లక్ష్యం కోసం వాళ్ళు పనిచేస్తుంటారు. అదే కనుక గోల్ లేని వాళ్ళు ఎవరికైతే లక్ష్యం ఉందో, ఎవరికైతే గోల్ ఉందో వాళ్ళ కోసం వీళ్ళు చేస్తుంటారండి, వాళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తుంటారు. వీళ్ళ టైం మొత్తం దేనికోసం, నీ టైం కోసం నువ్వు పనిచేసావా, నీ టైం నువ్వు వాడుకుంటే నువ్వు చాలా ఉన్నత స్థితికి వెళ్తావు. నువ్వు గనక నీ టైం కనుక ఉపయోగించుకోకపోతే, ఎవరైతే గనక గోల్ అయితే లక్ష్యం అయితే ఉంటుందో వాళ్ళ కోసం నీ టైం మొత్తం నువ్వు కేటాయించాల్సి వస్తుంది. గోల్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో లీడర్స్ లా ఉంటుంటారు. అదే గోల్ లేని వాళ్ళు అయితే కనుక చెప్పక్కర్లేదు, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటుంటారు అన్నమాట. చరిత్ర సృష్టించేది అందరూ ఎవరు అంటే కనుక గోల్ ఉన్నవాళ్ళు. చరిత్రను చదివే వాళ్ళందరూ ఎవరు అంటే కనుక ఎవరికైతే గోల్ లేదో, గోల్ లేని వాళ్ళు వాళ్ళ చరిత్రలు అందరూ చదువుతూ ఉంటుంటారు. ఈరోజు వాటి గురించి మనం మాట్లాడుకుందామండి. సార్ స్క్రీన్ షేర్ విశ్వ, స్క్రీన్ షేర్ చేయండి. కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి, గోల్ అనేది మోస్ట్ హైలీ ఇంపార్టెంట్. దానికన్నా ముందు ఇంకొక చిన్న గేమ్ ఒకటి చిన్న గేమ్ అండి. ఒకసారి విశ్వ, సరే స్క్రీన్ షేర్ ఒకసారి అవ్వండి. ఇంకొక చిన్న గేమ్. మీ అందరికి రౌండ్స్ తెలుసు కదా, జీరోస్, సున్నా చుట్టం తెలుసు కదండి. మీరు పెన్ను పేపర్ బుక్ తీసుకుని రెడీగా ఉండండి. జీరోస్ గీస్తా ఉండండి, జీరోస్ అనేది గీస్తామండి. నేను చెప్తాను టైం స్టార్ట్ అంటాను. స్టార్ట్ అన్నప్పుడు మాత్రమే మీరు స్టార్ట్ చేయండి. ఏంటన్నా పెట్టివైతే రెడీ,
అందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారు కదండి? రెడీ స్టార్ట్ అంటాను. కరెక్ట్ గా మీరు జీరోస్ పెట్టండి. జీరోస్ మీరు అది కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. జీరోస్ కూడా. ఓకే, రెడీనా? నేను స్టాప్ అన్నప్పుడు దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. సిన్సియర్ గా ఇక్కడ మీకు ఎవరికి మెడల్స్ ఏది ఇవ్వము కాబట్టి ఏంటంటే సిన్సియర్ గా చెప్పండి. ఓకేనండి? స్టాప్ అన్నప్పుడు ఎన్ని జీరోస్ వచ్చినాయి ఏంటి అనేది, ఎన్ని సున్నాలు అనేది చుట్టాము అనేది మీరు నాకు చెప్పాల్సి వస్తుంది. రెడీ? అందరూ రెడీగా ఉన్నారా? తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. రెడీ స్టార్ట్ చేయండి. సున్నాలు పెడితే వెళ్ళిపోండి. జీరోస్ దాన్ని కౌంట్ చేయండి. వావ్, స్టాప్ 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 స్టాప్. అందరూ ఆపేయండి. చూడండి, ఎగ్జాక్ట్ గా 20 seconds మీకు నేను ఇచ్చిన టైం ఎంత అంటే ఎగ్జాక్ట్ గా 20 seconds టైం ఇచ్చాను. ఈ 20 seconds లో ఓకే కొంతమంది 52, 47 వెరీ గుడ్ అండి. చాలా మంది ఎవరెవరు ఎన్ని కొంతమంది 33, 47 వెరీ గుడ్ అండి. 39, 50, 43 వావ్ వెరీ గుడ్. అన్ని జీరోస్ వచ్చినాయి. సోహన్ మరి నీకు ఎన్ని జీరోస్ వచ్చినాయి కౌంట్ చేయి. ఒక్కసారి మీకు ఎన్ని జీరోస్ వచ్చినాయి అనేది కౌంట్ చేసి పక్కన పెట్టండి. ఇక్కడ చిన్న బాబు కూడా గీశాడు. అదిగోనండి చాలా పెద్ద సున్నాలు గీశాడు. గుడ్, వెరీ గుడ్. 20 seconds లో ఎవరెవరికి ఎన్ని వచ్చినాయంటే 51, 56 వెరీ గుడ్. 43 అలా వచ్చాయి కదండి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మీకు ఎవరైతే మీలో ఎక్కువ జీరోస్ గీస్తారో వాళ్ళకి ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపు నుంచి, మా విఎస్ తరపు నుంచి ఒక 8 lakhs అమౌంట్ అనేది మీకు మేము ప్రజెంట్ చేస్తాము అని కనుక మీకు అనౌన్స్ చేస్తే ఒక్కసారి ఊహించుకోండి, మీ లైఫ్ కి అది ఎంత ఉపయోగపడుతుంది, మీ కుటుంబానికి ఎంత ఉపయోగపడుతున్నది. మీకు కనుక పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని మేము తప్పనిసరిగా ఫ్రీగా 2 years ఎడ్యుకేషన్ పరంగా మేము సపోర్ట్ చేస్తాం ఫైనాన్షియల్ గా అనేది కనుక మేము అన్నాము. లేదు అంటే కనుక మీలో జాబ్ లేని వాళ్ళకి మేము తప్పనిసరిగా జాబ్ ఇస్తాము. తప్పనిసరిగా మీరు ఇప్పుడు జీరోస్ అనేది 20 seconds లో మీ యొక్క క్యాపబిలిటీ మొత్తాన్ని ఉపయోగించి మీరు ఇప్పుడు రాయండి అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి. సేమ్ ఇప్పుడు ఆ మైండ్ తో అట్లీస్ట్ మాకు కనీసం అంత ఇవ్వకపోయినా కానివ్వండి, మీలో ఎవరైతే ఇప్పుడు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి గ్యారంటీగా ఇప్పుడు 15 claps అయితే గ్యారంటీ కొట్టిస్తాను. 15 claps అయితే నేను కూడా కొడతాను తప్పనిసరిగా గ్యారంటీగా. అంత అమౌంట్ కానీ జస్ట్ మీరు ఊహించుకోండి. ఓకేనండి? వెరీ గుడ్. 38 నైస్. ఇంతకు ముందు ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి మెన్షన్ చేసి ఇప్పుడు నేను స్టార్ట్ అని చెప్తానండి. మరలా జీరోస్ అనేది పెట్టక ప్రయత్నించండి. మీ క్యాపబిలిటీ మొత్తం ఉపయోగించండి. రెడీనా? అందరు రెడీగా ఉన్నారా? రెడీ స్టార్ట్ చేయాలి. చాలా ఫాస్ట్ గా చేయాలి. చాలా ఫాస్ట్ గా గీయాలి. Only 7 seconds. 5, 4, 3, 2, 1 స్టాప్. ఆపేయండి. ఒక్కసారి ఇప్పుడు మీరు నాకు అక్కడ కింద మెన్షన్ చేసేటప్పుడు ప్రీవియస్ ఎంత ఇప్పుడు ఎంత అంటే ఇంతకుముందు 51 వచ్చినాయి, 51 i5 ఇప్పుడు ఎన్ని వచ్చినాయో అంత 65 అలా కింద టైప్ చేయండి. ఓకే 48, 58, 50, 56, 43, 65 వావ్ వెరీ గుడ్. ఓకే 50, 69 వావ్ వెల్ సూపర్. 34, 52, 28, 53 సూపర్ అండి. సూపర్ 31, 52 వావ్ వెరీ గుడ్. వెళ్ళండి. ఎవరు 47, 78 ఓహో సూపర్ అండి. వెల్ ఎవరు 35, 50 వావ్ వెరీ గుడ్ అండి. ఎవరు ఒక జీరో అంతమంది పార్టిసిపేట్ చేయలేదు, అప్పుడు 58 చేశారా? ఓకే వెరీ గుడ్ అయితే నైస్ అండి. ఒకసారి అందరికి అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టుకున్నాం. నైస్, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. చూడండి మీకు ఇంతకు ముందు మీరు దానిలో పార్టిసిపేట్ చేశారు. చూడండి కొంతమంది 28, 50 అని పెట్టారు. 20, 58 అంటే 28, 50 అంటే ఏంటి అర్థం ఏంటి? అంతకుముందు నిదానంగా కొంచెం పెద్ద సున్నా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మీకు ఒక మనీ ఇస్తామో మీకంటూ ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం అనేది ఎప్పుడైతే పెట్టినారో మీరు ఏం చేశారు? స్మార్ట్ గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు. ఏదైనా ఆయన ఏం చెప్పాడు? జీరోస్ అన్నాడు. అది చిన్న సున్నా ఏంటి, పెద్ద సున్నా అయితే ఏంటి అని చెప్పేసి అని సైజ్ తగ్గించుంటారు. పైగా పెన్ కూడా ఎక్కువ పైకి లేకుండా అవి చూడండి 25 to 64 అంట. వావ్ 24, 60 చిల్లర వచ్చింది వాళ్ళు. సూపర్ చూడండి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకనంటే ఎఫెక్ట్ ఎక్కువ పెట్టారు. ఇదేనండి ఎగ్జాంపుల్. గోల్ ఉన్నదానికి గోల్ లేని దానికి మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది.
ప్రతి పని కూడా ఏంటంటే కనుక ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటూ మన జీవితాన్ని జీవిస్తే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఓకేనండి. సో చూడండి కొంతమంది 41 అన్నారు. సో ఇప్పుడు ఏం చెప్తాను అంటే ఎవరు మీలో హ్యాండ్ రేస్ చేయండి ఒక్కసారి. ఎవరు మీలో 70 అబౌవ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? రేజ్ యువర్ హ్యాండ్. 70 అబౌవ్. ఒక్కసారి మీరు అక్కడ మీరు టైప్ చేయండి. 70 చిల్లర వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రేజ్ చేశారా ఎవరైనా? వెరీ గుడ్ దివ్యశ్రీ అండ్ డాక్టర్ కొండల్ గారు వెరీ గుడ్ అండి. టిఎన్ఎస్ఆర్ ఎంవి అని వచ్చిందని అందరికీ కనిపించింది. వెరీ గుడ్ అండి. ఒకసారి వాళ్ళందరికీ కూడా ఒకసారి క్లాస్ పెడదామండి. 15 క్లాస్. సూపర్ నైస్. అలాగే మీలో ఎంతమందికి 60 అబౌవ్ వచ్చింది? 20 seconds లో 60 అబౌవ్ అంటే అది మామూలు విషయం కాదు. ఓకేనండి. 60 అబౌవ్ వచ్చిన వాళ్ళందరూ చెప్పండి సార్. కొండల్ పులి అనే ఆయన సర్టిఫైడ్ ట్రైనర్. ఓ మెంటర్స్ గ్రూప్ లోని అర్థమైందా? అలాగే ఇంకొంతమంది సర్టిఫైడ్ ట్రైనర్స్ కూడా వచ్చి ఉన్నారు. రేణుకా గారు కనిపించారు, ఇందాక భారతి గారు కనిపించారు, ఫెసిలిటేటర్ లక్ష్మీనాథాచార్యులు గారు ఉన్నారు బయట నుంచి. చాలా మంది మీరు గ్రూప్ లో లింక్ పోస్ట్ చేశారు కదా, అక్కడి నుంచి వచ్చారు. Once again I'm requesting all the participants to switch on their cameras. నేను ఇప్పుడే ఇంకొక నిమిషంలో మిమ్మల్ని పంపించే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాను. ఎవరెవరైతే కెమెరాలు ఆఫ్ చేసుకున్నారో. థ్యాంక్ యూ ఈశ్వర్, సారీ టు ఇంటరప్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే 60 అబౌవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకసారి మనం 5 క్లాప్స్ కొడదాం. వెరీ గుడ్. 60 అబౌవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరూ గట్టిగా క్లాప్స్ తెలియజేద్దాం. ఏమండి క్లాప్స్ కొట్టడం అనేది మహా అద్భుతమైన చేస్తుంటాయండి. ఓన్లీ ఆరోగ్యం ఒకటే కాదు, దానికి సపరేట్ సెక్షనే ఉంటుంది. 1 hour క్లాస్. ఎప్పుడన్నా మన గ్యాప్ దొరికినప్పుడు హాలిడేస్ ఉంటామండి, అలాంటి టైంలో మనం క్లాస్ తీసుకుందాం. ఓకే, అవకాశం దొరికినప్పుడు క్లాస్ పెట్టే ప్రయత్నించాలి. అలాగే మిగతా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ రియల్ ఫెయిల్యూర్ ఏంటి అంటే అటెంప్ట్ చేయకపోవటమే అసలైన ఫెయిల్యూర్ అంటే. కాబట్టి అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సూపర్. కాబట్టి సెల్ఫ్ అప్రిషియేషన్ ఒకసారి చేసుకోనండి. వెరీ గుడ్. నేను ఆల్రెడీ విశ్వా కూడా చెప్పారు, శ్రీరామ్ సార్ కూడా ఎప్పుడు అంటుంటూ ఉంటారు, మనం ఎప్పుడు అప్రిషియేట్ చేసుకుంటుండాలి, మనం బూస్ట్ ఇచ్చుకుంటుండాలి అని చెప్పేసి. అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి సక్సెస్ఫుల్ అనేది ఎవరికి ఉంటుంది? గోల్ ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది ఎక్కువగా చూస్తుంటారు అన్నమాట. ఓకే అండి. అలాగే హిస్టరీ క్రియేటర్స్ కూడా ఎవరు ఉంటారు అంటే కనుక, హిస్టరీ క్రియేటర్స్ వచ్చేసరికి మనకి ఎవరైతే గోల్ లక్ష్యం ఉంటుందో వాళ్ళు హిస్టరీని క్రియేట్ చేస్తుంటారు. అలాగే హిస్టరీ రీడర్స్, ఇంతకుముందు చెప్పాం చరిత్రను చదివే వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళు ఏంటి? గోల్ లక్ష్యం లేని వాళ్ళు హిస్టరీ రీడర్స్ లాగానే ఉంటుంటారు. అలాగే మైండ్ వర్కర్స్, మైండ్ ని యూజ్ చేసి అలాంటి వాళ్ళందరూ ఏంటి అంటే కనుక గోల్ ఉన్న వాళ్ళు. అలాగే మజిల్ వర్కర్స్ వచ్చేసరికైతేనేమో గోల్స్ జస్ట్ వాళ్ళు ఎలా అంటే కనుక అనకూడదండి, దయచేసి ఏమనుకోవద్దు, వీళ్ళు నేను తక్కువ అంచనా వేయట్లేదు అంటే దీనికి డెఫినేషన్ కూడా చెప్తాను, మీకు వివరించి కూడా చెప్తాను. లేబర్స్ అనమాట. ఓకేనండి. అదే కనుక లీడర్స్ యొక్క క్వాలిటీ ఏంటి అంటే కనుక వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంటుంది, వాళ్ళు నలుగురు అందరూ ఫాలో అవుతుంటారు, వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఓకేనండి. సో అందుకని గుర్తుపెట్టుకోండి, గోల్ ఉన్న వాళ్ళకి గోల్ లేని వాళ్ళకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటా ఉంటుంది. సార్ పవర్ పాయింట్ చేస్తారండి. షేర్. లక్ష్యం. సో ఇప్పుడు మనకు అర్థమైంది, మనకంటూ ఒక లక్ష్యం ఉండి మనం లైఫ్ లో మనం జీవించిన దానికి, మన లైఫ్ లో లక్ష్యం లేకుండా మనం జీవించిన దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందన్న విషయం మనకు తెలుసునా. అలాగే ఇంటికి లక్ష్యం అంటే ఏంటి, మనం ఎప్పుడు ఎక్కడికి ఎంత సమయంలో వెళ్ళాలో అనేది ఖచ్చితంగా మనకి క్లారిటీ ఇచ్చేదే ఈ గోల్ అనేది. మీలో కొంతమంది ఇంతకుముందు అడిగాను ఏమని, సార్ మీ యొక్క టార్గెట్స్ ఏంటి, లక్ష్యం ఏంటి అని చెప్పేసి. ఓకేనండి. లక్ష్యం ఏంటి అని అంటే కనుక చాలా మంది ఏం చెప్పొచ్చారు, కొంతమంది డాక్టర్స్ అని పెట్టారు, కొంతమంది ఐఏఎస్ అని పెట్టారు. సూపర్ సూపర్ సూపర్. కొంతమంది వచ్చేసరికేమో ఏమని టీచర్ అవుదాం అని పెట్టారు. కొంతమంది పోలీస్ అని చెప్తుంటారు. మనం ఎగ్జాంపుల్ బయట కూడా చాలా మందిని చూస్తుంటాం. కొంతమంది లీడర్స్ అవ్వాలనుకుంటారు, కానీ అక్కడ మనకు ఒక క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా అండి అక్కడ మనకి? ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక వ్యక్తి విపరీతంగా దేవుడిని ప్రార్థించాడు అనమాట. ఏంటయ్యా అంటే, దేవుడా నాకు నిజంగా దేవుడి మీద విపరీతమైన భక్తి అనమాట. డైలీ అతను దేవుడిని ప్రార్థించక ఒక రోజు అతను దేవుడిని ప్రత్యక్షం అయిన తర్వాత అప్పుడు అడిగాడు ఏమని, దేవుడు రాగానే ఏమని అడుగుతాడు? మీ అందరికీ తెలుసు సినిమా డైలాగ్ ఏంటది,
భక్త ఏమి నీ కోరిక అని. చూడండి, అతను క్రియేట్ చేసింది, ఒక వ్యక్తిని క్రియేట్ చేసింది దైవం అనుకుంటే, అలాంటి దైవం అనేది వచ్చి మన మైండ్ లో కానీ మన యొక్క కోరికలు ఏంటనేది ఆయనకు ఆ మాత్రం తెలియదా? తెలిసినా కానీ ఆయన ఏం చేస్తుంటారు, నీ కోరిక ఏంటో చెప్పు నాయన అని చెప్పేసి పర్టికులర్ గా ఆయనే ఒక క్లారిటీ అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో? అవునా కదండి? ఆయనే పర్టికులర్ గా ఒక క్లారిటీ అడుగుతుంటే, మన జీవితంలో మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, మన లైఫ్ ఏంటి, ఒక 5 ఇయర్స్ తర్వాత ఏంటి, 8 ఇయర్స్ తర్వాత ఏంటి, 15 ఇయర్స్ తర్వాత నా లైఫ్, నా జీవితం ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది తెచ్చుకోకపోతే నీ జీవితం ఎలా వెళ్తుంది? అదేమంటే నా లైఫ్ చాలా బాగుండాలి, కానీ నీకంటూ ఒక విజన్ ఉండదు, ఒక క్లారిటీ అంటూ నువ్వేమో నేచర్ కి అన్నప్పుడు నేచర్ నీకు ఒక క్లారిటీ ఎందుకు ఇస్తుంది? అలా ఆ భక్తుడు ఎప్పుడైతే ఆ ప్రత్యక్షమయంగానే ఆ భక్తుడు, సార్ దైవాన్ని అనమాట అన్నాడు, స్వామి నాకేం లేదు, 3 కోరికలు. ఏంటయ్యా అంటే, నాకు ఒక పెద్ద వెహికల్ ఉండాలి. అలాగే నిరంతరం ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉంటూ ఉండాలి. అలాగే మూడోది వచ్చేసరికి ఏంటంటే, నా చుట్టూ ఎప్పుడు జనాలు తిరుగుతుండాలి, ఎప్పుడు నా చుట్టూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఎప్పుడు తిరుగుతుండాలి, నా లైఫ్ అలా ఉండాలి అని చెప్పేసి ఆ కోరిక కోరుకున్నాడు. నెక్స్ట్ వెంటనే దేవుడు ఏం చేశారు, ఓకే తదాస్తు అని చెప్పి ఓకే నాయన అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. తర్వాత రోజు మార్నింగ్ పొద్దున్నే అతనికి 9 o'clock లెటర్ వచ్చింది. ఏంటయ్యా అని చెప్పి ఆ లెటర్ తీసి చూస్తే ఏమైంది అంటే, ఏముంది దానిలో అంటే, ఏముంది ఒకసారి మీరే చూడండి. ఏమైంది, బస్ కండక్టర్ అయ్యాడు. బస్ కండక్టర్ అవడం అంటే చూడండి, అతను ఎలాంటి వెహికల్ ఉంటుంది, చాలా పెద్ద వెహికల్, అవునా కాదా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే అతని దగ్గర నిరంతరం డబ్బు ఉంటుందా లేదా? అతని దగ్గర సంచి ఉంటుంది, ఆ సంచిలో ఎప్పుడు చిల్లర డబ్బులు ఉంటానే ఉంటాయి. అలాగే అతని చుట్టూ ఎప్పుడు జనాలు ఉంటుండాలని చెప్పాడు. పైగా లేడీస్ కూడా ఎప్పుడు నా చుట్టూ తిరుగుతుండాలి అని చెప్పేసి అన్నాడు. కండక్టర్ ఎప్పుడు చూడండి అందరి దగ్గరికి వెళ్తుంటాడు, అతని చుట్టూ ఎప్పుడు జనాలు ఉంటానే ఉంటుంటారు, అవునా కదా? సో అతను దేవుడు చూడండి, అతను అడిగిన కోరికకి దేవుడు కరెక్ట్ గా నెరవేర్చాడు. అలాగే ఈ ప్రకృతి దేవతలు ఉంటాయండి, నేచర్ అంటూ ఒకటి ఉంటుంది. మీరు ఒక స్పష్టత, ఒక క్లారిటీ కనుక మీరు ఇస్తేనే ఏదైనా కానీ మీకు నేచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అసలు మీ జీవితంలో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? చాలా మంది అసలు ఏంటి, నువ్వు ఒక క్రికెటర్ అవుదాం అనుకుంటున్నావా, లేదు అంటే కనుక ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవుదాం అనుకుంటున్నావా, లేదు అంటే కనుక ఒక ఆర్కిటెక్చర్, ఒక ఇంజనీరింగ్ అవుదాం అనుకుంటున్నావా, అసలు ఏమవుదాం అనుకుంటున్నావు, లేదు అంటే కనుక ఒక లాయర్ అవుదాం అనుకుంటున్నావా, ఏమవుదాం అనుకుంటున్నావు ఏంటి అనేది నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీగా ఉన్న దాన్ని ముందేం చేయాలి, నువ్వు పర్టికులర్ గా మెన్షన్ చేయాలండి, ఒక బుక్ మీద మెన్షన్ చేయాలి. నేను అందుకే చెప్పాను మీకు స్టార్టింగ్ లో, పర్టికులర్ గా మీరు ఏం చేయాలి, మీరు ఏదైతే ఫ్యూచర్ లో అవుదాం అనుకుంటున్నారో దాన్ని ఒక బుక్ లో పర్టికులర్ గా మెన్షన్ చేయండి అని చెప్పేసాను. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కనుక, ఇంతకీ మనం అనుకుంటుంది అది మన నీడ, మన వాంట, గోల, ఈ మూడిట్లో ఏది? చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు మీలో చాలా మంది రాసుకున్నారు మీ గోల్. ఒకసారి మీరు గోల్ రాసుకున్న దాన్ని ఒకసారి ఇక్కడ టైప్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే కొంతమంది టైప్ చేయండి. చాలా మంది ఏమని టైప్ చేస్తారంటే కనుక, ఐ వాంట్ బికమ్ ఏ సమ్ ఏదైనా కావచ్చు. అలా అని కనుక ఎవరైనా కనుక పెడితే గుర్తుపెట్టుకోండి, రాంగ్. ఎందుకంటే వాంట్, ఇప్పుడు మీరున్నారు, భోజనం చేయడం ఉంది. భోజనం అనేది ఏంటి మీ జీవితంలో? నీడ్, అవసరం అది, అవునా కదండి? అలాగే కాఫీ తాగటం, కూల్ డ్రింక్స్ తీసుకుంటాం, ఇదంతా వాంట్. అర్థమైందండి? అదే కొంతమంది ఐఏఎస్ అని పెట్టారు. ఐఏఎస్ అని పెట్టారు అంటే అర్థం ఏంటంటే అది గోల్ అంటే. ఎస్ కరెక్ట్ సార్, ఐ విల్ బికమ్ ఏ అని చెప్పేసి అని పెట్టారు. వెల్ ఎక్సలెంట్, పర్ఫెక్ట్ అండి. ఏమని పెట్టుకోవాలంటే ఐ విల్ బికమ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనండి? ఎస్, గుడ్. ఇంజనీర్ అవుదామని చెప్పేసి అని పెట్టున్నారు. ఓకే, ఇంకా ఇక్కడ మీకు ఇంకొక క్లారిటీ ఒకటి ఇస్తున్నానండి. ఏదైతే కనుక మీరు అవుదాం అనుకున్నారో, చాలా మంది అవుదాం అనుకుంటారు కానీ దానిలో కూడా స్పష్టత అనేది ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను, కొంతమందిని మీరు ఏమవుదాం అనుకున్నారంటే డాక్టర్ అంటారు. ఏ డాక్టర్? ఒక క్లారిటీ అది. ఇంతకుముందు అనుకున్నాను, చెప్పారా, దేవుడిని అడిగాడు చూసారా, సేమ్ అదే పరిస్థితి అనమాట. ఏంటంటే డాక్టర్ అంటే ఏ డాక్టర్? వెటనరీ డాక్టరా, హోమియోపతి డాక్టరా, ఆయుర్వేదం డాక్టరా, పంటి డాక్టరా, సర్జనా, ఐ డాక్టరా? ఏ డాక్టర్ అవ్వాలి అనేది ఒక క్లారిటీ ఇచ్చుకోవాలి మీ జీవితంలో. ఒక క్లారిటీ లేకుండా, అలాగే నేను ఒక టీచర్ అవుదాం అనుకున్నావు. ఏం టీచర్?
టీచర్ అంటే గుడ్ టీచర్ అన్నావు. ఓకే, గుడ్ టీచర్ అనేది దాని గురించి అదేంటంటే ఒక స్పష్టత లేదు. అంటే ఎలా అంటే కనుక ఒక హోటల్కి వెళ్ళిపోయి మీకు బాగా ఆకలి అవుతుంది అని చెప్పి రోడ్డు మీద ఉంచితే సరిపోయిందా? కాదు కదా. హోటల్కి వెళ్ళి కూర్చుంటాం అనేది ఏంటంటే నేను ఒక టీచర్ అవ్వాలి అనుకుంటాం మాత్రమే. నేను డాక్టర్ అవుదాం అనుకుంటుంది ఏంటంటే ఒక హోటల్కి వెళ్ళి కూర్చుంటాం లాంటిది. ఏమవుదాం అనుకుంటే పోలీస్ వైబ్రేషన్ చాలా బాగుంది. కానీ పోలీస్ అంటే హోంగార్డ్ని కూడా పోలీసే అంటాం. పోలీసే అంటాం. అలాగే కానిస్టేబుల్ ని పోలీసే అంటాం. అలాగే డిఎస్పీని కూడా పోలీసే అంటాం. ఎస్ఐ గారిని ఇది కానీ వాటిలో నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ఒక క్లారిటీ తెచ్చుకోవాలి నువ్వు. ఒక క్లారిటీ ఉండాలి నీకంటూ. నేను ఒక సోల్జర్ అవుదాం అనుకుంటున్నా, ఆర్మీలోకి వెళ్దాం అనుకున్నా, ఆర్మీలోకి అదే ఏ క్యాడర్లోకి వెళ్తాం అనుకుంటున్నావు? ఆ స్పష్టత, ఆ క్లారిటీ ఇప్పటి నుంచే ఉండాలి మీకు. మీకు ఎందుకు ఈ విషయం చెప్తాను అంటే కనుక మీలో కొంతమంది ఆల్రెడీ ఈ టైంలో మేమే సాధిస్తాం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. లేదంటే మీరు ఇంకెక్కడన్నా క్లాసులు చెప్తాం. ఇక్కడ మీరు కూడా పబ్లిక్ స్పీకర్ గా ఉందామని అనుకుంటున్నారు కాబట్టి కొంతమంది పిల్లలకి చెప్పడానికి కోసం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈ పాయింట్స్ ఏమైనా ఉపయోగపడతాయేమో మీరు మెన్షన్ చేసుకోండి. అలాగే మీ జీవితంలో కూడా వీటిని అన్వయించుకుంటా కూడా ప్రయత్నించండి. ప్రతిదీ కూడా ఒక స్పష్టత, ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఒక హోటల్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చుని వస్తారు, వెయిటర్ వచ్చి వాటర్ అక్కడ పెడతాడు, అడుగుతాడు ఏం కావాలండి అని చెప్పేసి. ఏమున్నాయా, ఆకలిస్తుంది తీసుకురా అని అంటే, అదేనండి తినడానికి ఏం తీసుకురావాలి? ఏముంది, ఆకలి అవుతుంది తినడానికి తీసుకురా అని చెప్పేసి అంటే సరిపోద్దా? నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక టీచర్ అవ్వాలి, నేను ఒక పోలీస్ అవ్వాలి అనుకుంటానంటే అర్థం ఏంటంటే నాకు ఆకలి అవుతుంది తీసుకురా అనే దాని కింద లెక్క అవుతుంది. ఏం కావాలి అనేది స్పష్టత అక్కడ నువ్వు అక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఎస్, థ్యాంక్ యూ అండి, యోగా టీచర్, గుడ్. ఎందుకంటే అక్కడ మీకు సాంబార్ ఇడ్లీ కావాలా, లేదంటే ఉల్లి దోశ కావాలా, గారె కావాలా, పూరి కావాలా, ఏం కావాలి, చపాతీ కావాలా, ఏంటి అనేది ఒక క్లారిటీగా ఒక స్పష్టత అనేది ఇవ్వాలి. అక్కడ మనం హోటల్కి వెళ్ళినప్పుడు చెప్తే అప్పుడు అప్పుడు తీసుకొస్తాడు. అలా కాకుండా నేను తింటానికి తీసుకురా, నాకు ఆకలి తీసుకురా అంటే ఏం తీసుకొస్తాడు? అలా అందుకే ఈ నేచర్ లో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ అనేది కనుక ఎప్పుడైతే కనుక మీరు పర్టికులర్ గా మెన్షన్ చేశారో మీకు నేచర్ అలాంటిది మీకు క్లియర్ గా అనిపిస్తే, ఓహో ఇతనికంటే ఒక క్లారిటీ స్పష్టత ఇచ్చాడు కనుక అది మీకు నేచర్ అనేది, మీరు నేచర్ అంటారా గాడ్ అంటారా, ఎవరైతే అనుకుంటారో, ఎవరు మీరు నమ్ముతారో వాళ్ళు ఆటోమేటిక్ గా మీకు అది ఇవ్వడానికి అవకాశం. మీరే ఒక స్పష్టత ఇవ్వకుండా ఒకసారి లాయర్ అని, ఒకసారి అంటే మన దగ్గరికి వచ్చి ఏం కావాలండి అంటే కనుక ఏది బాగుంటుంది అని అంటే, అదేనండి ఏదో ఏం కావాలండి చెప్పండి అంటే సాంబార్ అని 2 ముక్కలు చెప్పగానే అతను సర్లేని వెళ్దాం దాన్ని రాసుకుంటూ వెళ్దాం అనుకునేసరికి లేదు వాడు తీసుకురా, లేదు ఉప్మా అని చెప్పేసి అలా అన్నాం అనుకోండి, ఏం తీసుకొస్తాడు అతను? ఇదేంట్రో వెళ్ళి చెప్తున్నాడు అని చెప్పేసి అని మన పైనుంచి కింద వస్తాడు. ఒక క్లారిటీ అనేది ఇవ్వండి. అలాగే మనకి గోల్స్ లో మొత్తం 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి లాంగ్ టర్మ్ గోల్, మెన్షన్ చేసుకోండి. రెండోది మిడ్ టర్మ్ గోల్, మూడోది షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఫ్యూచర్ లో, ఇంకా ఫ్యూచర్ నా జీవితంలో నేను ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఏమవుదాం అనుకుంటున్నాను ఏంటి అనేది ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసరికి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ క్షణానికి అవసరం, ఏది అవసరం మన పిల్లలకి, ఏది నేనేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేది ఒకటి. అలాగే మిడ్ టర్మ్ గోల్, ఈ 3 టైప్స్ గోల్స్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక సర్వే ప్రకారంగా తెలిసిన ఏంటయ్యా అంటే, వాళ్ళు సర్వే చేసిన తర్వాత అక్కడ వాళ్ళు స్టూడెంట్స్ మీద అనమాట వాళ్ళు సర్వే చేసి వాళ్ళు ఏం తెలుస్తున్నారు అంటే, గోల్ ఉండి దాని క్లారిటీగా రాసుకున్న వాళ్ళు ఆఫ్టర్ 7 years తర్వాత, 5 years తర్వాత నేనేమవుదాం అనుకుంటున్నామో అన్న క్లారిటీగా ఉండి స్పష్టంగా రాసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 3% మెంబర్స్ మాత్రమే ఉన్నారంట. మిగతా 27% మెంబర్స్ ఏంటంటే గోల్ అయితే ఉంది, గోల్ అయితే వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళు పర్టికులర్ గా క్లారిటీ ఇవ్వలేదు, పర్టికులర్ గా రాసుకోవాలి. అందుకనే అలా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 27 మెంబర్స్ ఉన్నారు. ఇక మన కంటికి కనిపించే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఏంటయ్యా అంటే ఇదిగో ఈ 70% మెంబర్స్ అండి. వీళ్ళకి ఏంటంటే ఎటువంటి గోల్స్ ఉండవు, ఏదో బతుకుతున్నామంటే బతికేస్తున్నాం, గుంపులో గోవింద అందరూ వెళ్తున్న పనులే అలా వెళ్ళిపోతుంటారు. అంతే తప్ప వీళ్ళకంటూ లక్ష్యం ఉండదు, ఏది ఉండదు, అందరూ ఫాలో అవుతుంటారు. ఇప్పుడు చూసిన వాళ్ళు క్లాస్ పెడుతూ కూర్చుంటారు, నా జీవితం కొంచెం గడుస్తుందా లేదా, ఏదో కొంచెం నా బతకట కొంచెం సంపాదిస్తే ఎక్కడితే కానీ ఒక్కడి పరిస్థితి ఆ క్షణాన్ని నాకు దొరికితే చాలు అన్న వే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఏదో ఒకటి చేయాలని అది ఎప్పటికప్పుడు ఏంటంటే వీళ్ళ యొక్క లక్ష్యాలు కూడా మారిపోతూ ఉంటాయి.
ఇవన్నీ అవసరం మనకి, జీవితంలో ఏది ఎదురైతే అది తీసేసుకుందాం అని చెప్పేసి అని అలా బతికేస్తుంటారు అంతే. ఎటు పోతుంటే తెగిన గాలి పక్కన లాగా ఎటు పడితే అటు వెళ్ళిపోతా ఉంటారు పక్కన. ఇలా ఉంటారని, ఇలా ఎవరికైతే ఉన్నారో వాళ్ళని ఆఫ్టర్ 7 years తర్వాత మళ్ళీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యారు. మీట్ అయ్యి వాళ్ళని వాళ్ళ లైఫ్ ని అబ్జర్వ్ చేస్తే ఎవరైతే 70% ఏ గోల్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ అందరూ సంపాదించేది. వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే కనుక ఏదో ఇంతకుముందు చెప్పినట్టు కుటుంబాన్ని ఏదో గడుపుకుంటూ అలా ఉన్నారు కొంతమంది. వాళ్ళలో 70% మెంబర్స్ లో కూడా 80% మెంబర్స్ ఎలా ఉన్నారు అంటే కుటుంబాన్ని ఏదో ఒక జాబ్ చేసేసుకుంటూ ఏదో అలా గడుపుకుంటూ వెళ్తున్నారు. 20% మెంబర్స్ అయితే ఏ జాబ్ లేకుండా కూడా అధోగతి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా అలా అదే పరిస్థితిలో ఉన్నారంట. ఇక మిగతా వీళ్ళందరి యొక్క ఇన్కమ్ ఎంత అయితే ఉందో దానికన్నా ఎన్నో రెట్లు ఇప్పుడు గోల్ అని చూసారండి. గోల్ ఎవరైతే పెట్టినారో వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 6 నుంచి 7 రెట్ల వరకు ఇన్కమ్ అనేది ఉంది. ఏది వీళ్ళందరూ ఈ 70% మెంబర్స్ అందరూ కలిపి ఎంతైతే సంపాదిస్తున్నారో అంతకన్నా ఈ 27 మెంబర్స్ కలిపి సంపాదించే సంపాదన ఎంత ఉంది అంటే కనుక ఆల్మోస్ట్ 6 నుంచి 7% ఎక్కువగా ఉంది. ఈ గోల్ ఉన్న వాళ్ళు, ఈ గోల్ లేని వాళ్ళు, ఈ మొత్తం అందరూ కలిపి ఇన్కమ్ ఎంత అయితే వస్తుందో అంతకన్నా సుమారు 10 రెట్లు ఎవరు సంపాదిస్తున్నారు అంటే కనుక ఒక 3% మెంబర్స్ గోల్ ఉండి స్పష్టత క్లారిటీగా రాసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తే హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద ఎంతో మంది వర్కర్స్, కొన్ని వందల మందిని లీడ్ చేస్తూ అద్భుతమైన లీడర్స్ గా ఉన్నారండి వాళ్ళంతా కూడా. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి గోల్ కూడా పర్టికులర్ గా అది స్పష్టంగా రాసుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా మనం చూస్తా ఉంటుంటే కనుక మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే కనుక ఎప్పుడు ఇంకోటి కింద ఆ జాబ్ కింద వీడి కిందకి జాబ్ చేయి, వాడి కింద జాబ్ చేయి, వీడి కింద ఈ కంపెనీలో ఎలా జాబ్ వస్తే సరిపోద్ది, ఈ సాఫ్ట్వేర్ అని చెప్పేసి చాలా కొంతమంది కింద మెన్షన్ చేశారు. వాళ్ళందరూ ఎవరు అంటే కనుక ఎవరైతే గోల్ ఉందో గోల్ ఉన్న వాళ్ళ కింద కోసం వీళ్ళంతా వర్క్ చేస్తారు. వాళ్ళకి ఉంది అంతే టైం, వీళ్ళకి ఉంది అంతే టైం. కానీ అతని కింద ఎంతో మంది వర్కర్స్ అన్ని గంటలు వర్క్ చేస్తుంటే ఆ యొక్క టైం మొత్తం యొక్క ఎంతమంది డెవలప్ పంపుతున్నాడు, ఆ యొక్క ఎవరైతే కంపెనీని రన్ చేస్తున్నారో వాళ్ళు లీడింగ్ పొజిషన్. అందుకే ఇతర దేశాలకి మన వాళ్ళందరూ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే కనుక లీడర్ క్వాలిటీ. ఆ సిస్టమ్ లోనే ఆ ఇది ఉంది. ఈ పాయింట్స్ అన్ని పర్టికులర్ గా మీకు నేను ఎందుకు చెప్తున్నాను, ఈ టాపిక్ అంటే నాకు చాలా హైలీ ఇంపార్టెంట్ అండి, నాకు చాలా చాలా ఇష్టమైన టాపిక్. ఎందుకనంటే కనుక ప్రపంచ దేశాలు మొత్తం కూడా 2030కి భారతదేశం వైపు చూస్తూ మొదలు పెట్టాయి అన్నమాట. ఎందుకయ్యా అంటే కనుక యువత మొత్తం అంతా యంగ్స్టర్స్ ఉన్న ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే కనుక ప్రపంచ దేశాలన్నింటిలోనే యంగ్స్టర్స్ లేరండి. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మంది చూస్తూ అందరూ అన్ని దేశాలు బాధపడుతున్నారు. మనకేంటి ఈ టైంకి వచ్చేసరికి 2020 తర్వాత వచ్చేసరికి యువత ఏంటి మన దగ్గర లేరు. మన దగ్గర ఏమైపోయారు, యువత ఎక్కువగా ఎక్కడ ఉన్నారా అంటే కనుక అందరికీ అందరికీ ఎక్కడ ఉంది అంటే కనుక ఇగో భారతదేశంలో యంగ్స్టర్స్ అనే వాళ్ళు ఉన్నారు. 2025 తర్వాత నుంచి 2030 కల్లా వచ్చేసరికి చూస్తే ప్రపంచ దేశంలో యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళే ఉండేది. అయితే ఏజ్ వాళ్ళు ఉంటారు, లేదు సాంత పిల్లలు ఉన్నారు తప్ప మధ్యలో మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరు కూడా మిగతా దేశాల్లో ఉండలేదండి. కాబట్టి మనకు తెలుసు మన భారతదేశం మీద ఎన్నో 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 దండయాత్రలు జరిగినాయి. ప్రజెంట్ కూడా అదే దండయాత్ర జరుగుతుంది. గ్లోబల్ వార్ ఏంటి ఒక టైప్ ఆఫ్ మీడియా అంటే టెక్నాలజీ పరంగా కూడా అన్ని రకాలుగా ఏ రకంగా భారతదేశాన్ని లీక్ చేద్దామని చెప్పేసి కొన్ని దేశాల కుట్రతో ఆల్మోస్ట్ మన మీద ఎన్నో వార్స్ అనేది మొదలు పెట్టేసింది ఆల్రెడీ. ఎవరికి తెలియనిగా మేము ప్రతి స్కూల్ కి ప్రతి కాలేజ్ కి మేము ఎందుకు వెళ్ళి చెప్తున్నామంటే ఈ టాపిక్స్ అనేది ఎందుకు చెప్తున్నాము అంటే కనుక దీని గురించేనండి. ఎందుకు అంటే కనుక అంత సెల్ ఫోన్, మొబైల్, పబ్జి గేమ్స్, ఇతర చాలా 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 వాటిని ఏంటంటే కనుక యాప్స్ ని ఫ్రీగా వదిలేసింది. యువత మొత్తాన్ని భారతదేశంలో యువత డంబీ అవ్వాలి, వాళ్ళకంటూ ఏ ఇది ఉండకుండా వాళ్ళంతా మన కింద పని చేసుకునేటట్టు చేసుకోవాలి అని చెప్పేసి దేశానికి సేవ చేయడం నిజమైన భారతీయుడు ఎవరు అంటే కనుక చెప్పుకోవాలంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు దేశానికి ఇంకేదో చేయక్కర్లా. నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా నిలుపుకోగలిగితే చాలు. నువ్వు ఒక్కడవే ఒక పొజిషన్కి వెళ్ళావంటే, నువ్వు ఉన్న ఈ స్థితి నుంచి ఇంకొక ఉన్నత స్థితికి వెళ్ళావంటే నువ్వు ఒక్కడవే వెళ్ళినట్ట. నువ్వు ఒక ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానీ ఏదైనా ఒకటి సాధించావు.
చూసారు మన పేరెంట్స్ కానీ మన వాళ్ళందరినీ చూసాం. మనల్ని ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు, మన హస్బెండ్ మనకు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు, చదువమ్మ ఎప్పటికైనా అని. వాళ్ళు పడ్డారు ఆ స్ట్రగుల్. మీ దగ్గర ఆ టాలెంట్ ఉంది, మన పేరెంట్స్ మనకు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కనుక వాళ్ళలా మనం అవ్వకూడదు. మీరు ఎప్పుడైతే కనుక ఒక రేంజ్ లో ఒక ఉన్నత పొజిషన్కి వెళ్ళారో మీ ఫ్యామిలీ మొత్తం వెళ్తుందండి. నువ్వు ఒక రేంజ్ లోకి వెళ్ళావా, నువ్వు ఒక ఐపీఎస్ ఏదైనా కానీ ఒక డిఎస్పీ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పొజిషన్ కనుక నువ్వు కనుక వెళ్ళావు అంటే నీతో పాటు మీ అన్న, మీ అక్క, మీ తమ్ముడు, మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఒక రేంజ్ లోకి వెళ్ళారు. వాళ్ళు కూడా ఒక తరాన్ని మార్చినట్టు, నెక్స్ట్ జనరేషన్ కి మీరు ఒక అద్భుతమైన బాట వేస్తున్నట్టండి. మనమే ఏ లక్ష్యం లేకుండా మనమే అలా పడితే అలా ఉంటే చేస్తే మన సొసైటీకి ఏమి, మనం చూసి ఏం నేర్చుకోవాలి? సినిమాలో చెప్పినట్టు దయచేసి లక్ష్యం లేకుండా మరి జీవించవద్దు. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఖాళీగా, ఎందుకంటే నా జీవితంలో 2.5 years వేస్ట్ గా ఖాళీ కూర్చొని ఉన్నా. టైం విలువ నాకు తెలిసింది. తెలిసిన దగ్గర నుంచి ప్రతి క్షణాన్ని కూడా నేను ఎక్కడ టైం అనేది వేస్ట్ చేసుకోవట్లేదండి. సో నేనేం సాధించానంటారా? లాస్ట్ లో చెప్తాను. ఇంత చేసుకొచ్చి నువ్వేం చేశారు ఆయన అని చెప్పేసి అంటారు మీరు, నాకు తెలుసు. సో నేనేం చేశానని నేను లాస్ట్ లో చెప్తాను. అలా దయచేసి గుర్తుపెట్టుకోండి, గోల్ తో వాటికి తప్పనిసరిగా జీవించండి, అది తప్పలేదు. అలాగే చూసారు కదా, మన కంటికి కనిపించే వాళ్ళ రెండు రకాల కేటగిరీస్. ఒకటి లక్ష్యం ఉన్న వాళ్ళు, ఇంకొకరు లక్ష్యం లేని వాళ్ళు. ఓకేనండి, ఈ 2 కేటగిరీస్ ఉంటారు. దయచేసి లక్ష్యం లేకుండా మటుకు మన జీవితం మటుకు ఎప్పుడు జీవించొద్దు. లక్ష్యం లేని వాళ్ళు చూడండి ఏం చేస్తుంటారు. 11 మంది కలిపి ఆట ఆడుతూ ఉంటుంటే ఆడిన వాళ్ళు వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి సాలరీస్ వాళ్ళకి వచ్చేస్తుంటాయి, వాళ్ళకి ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. 4 కొడితే ఎంత అమౌంట్, 6 కొడితే ఎంత అమౌంట్ అని ఉంటుంది. మరి మీకు మిగతా ఎన్నో కొన్ని వేల మంది లక్షల మంది కూర్చున్నదిగో, లక్ష్యం ఉన్న వాళ్ళు కూర్చుని అదే పనిగా కూర్చొని భజన చేస్తే కూర్చుంటారు. దాని బదులు డైలీ 1 hour ఆడుకోండి మీరు కూడా. పైగా దీనివల్ల మీకు ఎంత మెంటల్ టెన్షన్ అంటే కూర్చుని టీవీ ఒకసారి కనుక ఈ క్రికెట్ చూసే వాళ్ళు కనుక ఏమండి, దయచేసి నేను క్రికెట్ కి నేను వ్యతిరేకం అయితే కాదండి. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఎగ్జాంపుల్ చెప్పొస్తున్నాను అనమాట. ఈ ఎగ్జాంపుల్ ఈ ఒక చిన్న పాయింట్ ఇస్తున్నాను. క్రికెట్ కనుక ఆడేటప్పుడు కనుక మనం చూస్తామంటే కనుక మనం ఎలా ఉంటుంది, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. కంపనాశ్వర్ గారు చెప్తారు క్రికెట్ చూసేవాడి యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే కనుక అది ఎర్రగడ్డలో ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి వీళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదని. ఎందుకంటే అక్కడ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఈ క్షణానికి మార్చేస్తుంటారు. అలా ఇక్కడ కూడా అంతే, ఏదో టెన్షన్ ఏదో అయిపోతున్నట్టు భయంగా అర్రే అని చెప్పేసి అనుకుంటున్నాను, కొట్టాల్సింది ఇచ్చేయాల్సిందిరా అని. ఇప్పుడు అక్కడ అంత మెంటల్ టెన్షన్ తో ఉంటాం అంతే. ఇక్కడ అదేదో కనీసం 1 గంట రోజుకి నిజంగా క్రికెట్ అంటే మీకు అంత అభిమానం ఉంటే డైలీ 1 hour మీరు ఆడండి. ఎప్పుడైతే ఆడతారో మీకు ఎంత ఆరోగ్యంగా ఎంత బాగుంటుంది, ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతాయి, యూనిటీ తెలుస్తుంది, మనుషుల మధ్య బాండ్, ఎవరెవరిలో ఏ స్కిల్స్ ఉన్నాయో తెలుస్తుంది. గెలుపు ఓటమి కూడా ఎంత సహజంగా తీసుకుంటాం. ఇప్పుడు జనరేషన్ అదేం లేకుండా అయితే సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటాం, టీవీల ముందు. ఇవన్నీ అలవాటు చేసేసేసి ఫిజికల్ గేమ్స్ అనేవి తగ్గిపోతుంది. మనం ఆడే వాళ్ళకి కూర్చుని క్లాస్ కొడతా కూర్చుంటాం కదా, మనం అయితే ఆడాలి, లేదంటే మన పని చూసుకోవాలి. లక్ష్యం లేని వాళ్ళంతా ఇదిగో ఇలాగే ఉంటుంటారండి పరిస్థితి. సో లక్ష్యం అనేది ఒకటి పెట్టుకుని చూడండి. సచిన్ టెండూల్కర్ ఏం చదివాడు అతను? 10th class పాస్ అయ్యారు ఆయన? లేదు. కానీ అతను ఉన్న రాష్ట్రానికి 10th class సిలబస్ లో అతను పాఠం చెప్తున్నారు. అతని యొక్క జీవిత చరిత్రను పాఠంగా చదువుతున్నారు. ఆ రేంజ్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అతను? అతనికంటూ ఒక లక్ష్యం ఉంది కాబట్టి. తన లక్ష్యం కోసం ఎన్నో సాక్రిఫైస్ చేశాడు కనుక, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వదిలేశాడు ఎక్కడన్నా? అందరూ అనుకుంటారు నేను ఫేమ్ కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు అందమైన భార్య కావాలి, లేదా అందమైన హస్బెండ్ కావాలి అన్ని అనుకుంటాం. కానీ అవి రావాలి అంటే ఎస్ అండి, నేను అదే చెప్తున్నాను. కరెక్ట్గా చెప్పారు సార్. 10th ఫెయిల్ బట్ సక్సెస్ అయ్యారు అని చెప్పేసి ఆయన 10th class సిలబస్ లో ఆయన గురించి పాఠమే చెప్పుకుంటున్నారండి. ఇప్పుడు ఆ రేంజ్కి వెళ్ళారు ఆయన. కరెక్ట్ చెప్పారు సార్. అలా చూడండి, ఇప్పుడు ఆయన మీకంటూ ఒక లక్ష్యం ఉండి ఆ లక్ష్యాన్ని కనుక సాధిస్తే, ఇప్పుడు చూడండి సచిన్ ఉన్నారు, ఆయన యొక్క లక్ష్యాన్ని ఆయన సాధిస్తే ఇప్పుడు ఆయనకి ఫేమ్ అయ్యాడో లేదా? చక్కగా మంచి డబ్బు వచ్చిందా? మంచి కారు బంగ్లా, పెద్ద పెద్ద కార్లు కానివ్వండి, బంగ్లా కానీ. చూడండి అతని కార్ కూడా పెట్రోల్ కూడా కదా, అదొక సపరేట్ ఆయిల్. ఆ ఆయిల్ కూడా అతను బంక్ కూడా అతని దగ్గరలో ఒకటి కూడా అరేంజ్ చేశారు. ఓన్లీ అది అతని వెహికల్ గురించి మాత్రమే ప్రొవైడ్ చేసి పెట్టారు. అలాగే అతనికి అద్భుతమైన మంచి భార్య అనేది వచ్చారా లేదా? చివరికి ఏమయ్యాడు అతను? క్రికెట్ కి ఆరాధ్య దైవంగా మారాడు ఆయన.
ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటే కనుక మనకి బర్నింగ్ డిజైర్ ఉండాలండి, అది తప్పనిసరిగా. ఓకే, నెక్స్ట్ అలాగే మీ లక్ష్యం అనేది పెట్టుకున్న తర్వాత మైండ్ డైవర్ట్ అవ్వకుండా చూడండి, లక్ష్యాన్ని, మీ లక్ష్యం మీద ఎప్పుడు ఫోకస్ అనేది ఉండాలి. ద్రోణాచార్య గారికి అంత ఫేవరెట్ ఎందుకని అర్జునుడు? మిగతా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళంతా చేయరా? వాళ్ళంతా కూడా బాణాన్ని మొత్తం విల్లుని ఎక్కుపెట్టి పక్షిని కొట్టే అంత క్యాపబిలిటీ ఉన్న వాళ్ళే. కానీ ఆయన ఎందుకు అయ్యాడు? అతని యొక్క గురి ఎప్పుడు నిరంతరం సేమ్ అలా ఉండాలి. మనం ఏంటంటే మన జీవితంలో మిగతావి కూడా ఉండాలి, అవన్నీ కూడా తీసుకుంటూ వెళ్తాం. కానీ మా జీవితంలో ఎక్కడ దయచేసి డైవర్ట్ అవ్వకుండా నీ లక్ష్యం వైపుకి నువ్వు వెళ్తూ ఉండు అని చెప్పేసి మనకి సింబాలిక్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గోల్స్ ఏం చేయాలంటే వీలైనంత వరకు సాధ్యమైనంత పెద్దవి పెట్టుకుంటా ప్రయత్నించండి. ఎంత పెద్ద గోల్స్ పెట్టుకుంటే, దయచేసి కనుక చిన్ని గోల్స్ కనుక పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటంటే, మీరు నిజంగా చెప్తున్నానండి, చిన్ని కనుక గోల్స్ కనుక మీకు ఉన్నాయి అంటే కనుక మీరు గంపసారి అయితే చెప్తారు కానీ ఒకటి నెగిటివ్ వర్డ్ నేనైతే అన్న కానీ ఓకేనండి. టూ మచ్ అనమాట. దయచేసి వీలైనంత వరకు పెద్ద గోల్స్ పెట్టుకోండి. ఎంత పెద్ద గోల్స్ కనుక మీరు పెట్టుకుంటే కనుక అంత ఫ్రీక్వెన్సీ, అలాంటి అట్మాస్ఫియర్ కలిగిన వాతావరణాన్ని నేచర్ మీకు క్రియేట్ చేస్తుంది. మీ క్యాపబిలిటీ ఎప్పుడు తెలిసింది అంటే కనుక పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే. చిన్ని గోల్స్ మామూలు ఎవరైనా సాధిస్తారు. నా జీవితంలో నేను పెట్టుకోవాలా సార్? పెద్ద గోల్స్ మేము ఎక్కడ పెట్టుకుంటాం సార్? మేము పల్లెటూరు నుంచి వచ్చాము, మాకెక్కడ ఉంది సార్? మాకు ఏం పాసిబిలిటీస్ ఉంటాయి? మాకు అంత డబ్బు లేదండి, మేము చాలా లేని వాళ్ళం అండి, మేము పేదవాళ్ళం. మాకంత వాయిస్ బ్రేక్ అవుతుందండి సార్, వాయిస్ బ్రేక్ అవుతుందా సార్? ఏం లేదు, చక్కగా ఉంది, మీరు కంటిన్యూ చేయండి, వాళ్ళకి సిగ్నల్ లేదు. ఓకే సార్. అలా పెద్ద గోల్స్ ఎప్పుడైతే పెట్టుకున్నామో, పెద్ద గోల్స్ అనేది పెద్ద గోల్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. చిన్న గోల్స్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, యా కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు మేము ప్రపంచంలో 98% మెంబర్స్ మన కళ్ళ ముందు కూడా మనం ఎంతో మందిని చూస్తుంటాం, పల్లెటూరు నుంచి వెళ్ళిన వాళ్ళేనండి. మన ఏపీలో కానివ్వండి, తెలంగాణ కానీ మనం చూసుకుంటే టాప్ మోస్ట్ పొజిషన్ వెళ్ళిన వాళ్ళు మన ఇండియాలో కావచ్చు, ఎక్కడైనా కానీ పల్లెటూరు నుంచి వెళ్ళి అద్భుతమైన సక్సెస్ అయ్యి ఎన్నో లీడ్ చేస్తున్న వ్యక్తులు అందరూ యొక్క జీవిత చరిత్రలు చూస్తుంటే వాళ్ళందరూ కూడా పల్లెటూరు నుంచి వెళ్ళిన వాళ్ళే. సిటీలో పుట్టి సిటీలో మాత్రమే అక్కడి నుంచి ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళు చూసుకుంటే ఎంత అంటే 2% మెంబర్స్ మాత్రమే ఉన్నారు 100%. మిగతా వాళ్ళందరూ కూడా పల్లెటూరు నుంచి వెళ్ళిన వాళ్ళే. అంతే తప్ప నాకు నేను పల్లెటూరు నుంచి వచ్చాను, నాకు ఏ క్యాపబిలిటీ లేదు, అది మీరు అనొద్దు. ఎందుకంటే మనం ఈ మధ్య చూస్తున్నాం వాట్సాప్ లోను, యూట్యూబ్ లోను చాలా మంది ఏమీ లేకుండా చివరికి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ఎన్ని సాధించారు అందరూ. ఏమీ లేకుండా, ఏ సపోర్ట్ కూడా లేకుండా అయిన వాళ్ళు మన దేశాన్ని పాలించడం చూసాము. ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళైతే ఒక్కొక్కరు అయితే, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది మహనీయులు ఉన్నారు. అందుకని వీలైనంత గోల్ అనేది పెద్ద గోల్స్ పెట్టుకునే తప్ప చేతగాని వాళ్ళు చెప్పొచ్చే మాట్లాడారు. స్టార్టింగ్ క్లాస్ లోనే మనకు శ్రీరామ్ గారు చెప్పారు, కారణాలతో బతికేయొద్దు అని చెప్పేసి. ప్రతి దానికి రీజన్ చెప్తూ కారణాలతో బతికేస్తున్నాం అంటే అక్కడే ఉండిపోతాం. కారణ వ్యక్తులుగా అంటాం. కారణాలకి అతీతంగా ఎవరైతే బతుకుతుంటారో వాళ్ళే కారణ జన్మలు అవుతారు. కారణ జన్మలుగా బతుకుదాం అనుకుంటున్నారా, కారణాలతో అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారా అనేది మీకు మీరే డిసైడ్ అవ్వచ్చు. సో అందుకని వీలైనంత వరకు పెద్ద గోల్స్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇవి ఎలా అచీవ్ చేయాలి, ఇప్పుడు ఈ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. గోల్స్ ఇప్పుడు మనం అచీవ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని, మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ గోల్ ని మీరు స్పష్టంగా క్లారిటీగా రాసుకోండి. నేను ఏమవుదాం అనుకుంటున్నాను, మీ పేరు ఐఏఎస్ పలానా ఈశ్వరనో లేదా కనుక సంథింగ్ ఏదైనా కానీ అక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేసి అది వీలైనంతకు బోల్డ్ లెటర్ పెద్ద లెటర్స్ గా వచ్చేటట్టుగా చూసుకుని ఒక చార్ట్ మీద రాస్తారో, ఒక పేపర్ మీద రాస్తారో చేసుకుని వాటిని కొన్ని ఫోటో షాట్స్ తీసుకోండి. మెయిన్ మనం ఎక్కడెక్కడ ఉంచుకోవాలనేది నేను చెప్తానండి. వీలైనంతకు ఏంటంటే కనుక మనం ఏ ప్లేసెస్ లో ఉంచుకోవాలి అనేది చెప్తున్నానండి. మినిమం 3 ప్లేసెస్ అయితే మస్ట్ తప్పనిసరిగా. అవకాశం దొరికితే కనుక వీలైనంత ఎక్కువ ప్లేసుల్లో పెట్టుకుంటా ప్రయత్నించండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక గోల్ అనేది క్లారిటీగా రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసరికి గోల్ అనేది ఏంటంటే కనుక
రోజు మనం ఎక్కడైతే భోజనం చేస్తున్నామో భోజనం చేసే ముందు కరెక్ట్‌గా మన ఎదురుగుండా అనేది అది పర్టిక్యులర్‌గా మెన్షన్ అది ఎదురుగుండా కనిపించాలి. ఎప్పుడైతే అక్కడ కనిపిస్తుందో మనం భోజనానికి ఎప్పుడైతే కూర్చోంగానే ఏమవుతుంది మనకి? మన లక్ష్యం గుర్తొస్తుంది. నువ్వు ఒక డాక్టర్ అవుదాం. యెస్. యాహ్! నేను సర్జన్ అవుదాం అనుకుంటున్నాను. లేదా నేనొక ఐఏఎస్, నేనొక మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ అంటే నాకు అది ప్యాషన్. నాకసలది ఆడుకుంటానంతే నేను. అది చెప్పడం అంటే నాకు చాలా జోష్ వస్తా ఉంటుంది. నా ఇన్నర్ నుంచి పులకిస్తా ఉంటది. లేదు నేనొక ఏమంటారు మెకానికల్ సంబంధించిన ఇది పలానా ఇచ్చేద్దాం అనుకున్నాను అనే ఎవరు ఏ పని చేస్తుంటే ఎవరికి నూతనోత్సాహం ఇన్నర్ నుంచి రగులుతా ఉంటదో ఆ పని వాళ్ళు ఎంచుకుని చేయడానికి ప్రయత్నించాలి. మీ గోల్ రాసుకునేటప్పుడు కూడా దయచేసి పెట్టుకోండి. వాంట్ అనే పదం కానీ, ఇఫ్ అనేవి, బట్ అనే పదాలు ఈ 3 అనేది ఎప్పుడు మీ లైఫ్ డిక్షనరీ నుంచి తీసేయండి. ఐ వాంట్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. అవన్నీ అవి గోల్స్ కింద ఎల్లవు మనకి. అందుకని ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మీరు క్లారిటీగా మెన్షన్ చేసుకొని ఎప్పుడైతే భోజనం దగ్గర పెడుతున్నారో ఒక్కొక్క ముద్ద మీరు పెట్టుకొని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీకు కనిపిస్తా ఉంటుంది అక్కడ ఎదురుగుండా తింటున్నప్పుడు లక్ష్యం. మీ భోజనంతో పాటు అది మీ లోనకి వెళ్లి మీ నరాల్లో రక్తంలోకి కలిసి ఎలా ఉంటుందంటే మీ కణాల్లో ప్రతి కణంలో కూడా అది మిళీకృతం అయిపోవాలి లక్ష్యం అనేది. అలాగే మీరు రెండోది వచ్చేసరికి ఏంటంటే గనక పడుకునేటప్పుడు ఎక్కడైతే మీరు పడుకుంటున్నప్పుడు మీ బెడ్ కి ఎదురుగుండా కావచ్చు. లేదంటే గనక పైన ఫ్యాన్ ఉంటది కనుక ఫ్యాన్ కి బ్యాక్ అవకాశం దొరికితే గర్ల్స్ కానీ మీరు ఎవరైనా చిన్నపిల్లల దగ్గర ఎవరైనా చేయించగలిగితే గనక దానికి ఏమైనా డిజైన్స్ కలర్స్ కూడా వేస్తూ చెమ్కీలు కూడా అంటించడం కానివ్వండి, కొంచెం షైన్ అయ్యేటట్టుగా పెట్టుకుని అలా అరేంజ్ చేసుకుంటే కనుక చూడగానే మనం అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా ఎందుకో తెలియదు ఒక టైప్ ఆఫ్ అట్రాక్టివ్ గా గోడ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడగానే ఎవరికైనా టక్కన వరకే కనిపిస్తూ ఉంటుంది గోడ మీద. అది ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటుంది. చూడండి పెద్ద పెద్ద బ్యానర్స్ కానీ ఇవన్నీ మనం రోడ్ల మీద చూస్తుంటాం. టీవీ సీరియల్స్ మధ్య కానీ ఇట్లన్నిటిలోనూ ఎక్కువగా యాడ్స్ ఇస్తుంటాడు. ఎందుకని? ఆ యాడ్ పదే పదే చూడగా మనిషి యొక్క హ్యూమన్ బ్రెయిన్ ఏంటంటే గనక ఏదైతే పిక్చరైజేషన్స్ ఎక్కువ సార్లు రిపీట్ చేసుకుంటుందో అది అతని మీద ప్రభావం బాగా చూపిస్తుంది. సేమ్ అదే మెథడ్ ఇక్కడ మనం ఫాలో అవుతున్నాం. ఎప్పుడైతే గనుక మీ యొక్క గోల్ ఏం చేయాలి? ఎదురుగుండా ఎప్పటికప్పుడు కనిపిస్తుండాలి. ఎప్పుడైతే మీరు ఎక్కువగా హాల్లో కూర్చున్నారో హాల్లో మీరు కూర్చున్నప్పుడు మీ ఎదురుగుండా ఉంచుకోవాలి. స్కూల్ పిల్లలు ఎక్కడైతే బ్యాగ్స్ పెడతారో అక్కడ ప్లస్ ఎప్పుడైతే మనం రోజు రెడీ అవుతున్నాం కనీసం 3 సార్లు 4 సార్లు రెడీ అవుతుంటుంటారు. అద్దం దగ్గర లేదంటే కనుక మీ డ్రెస్సింగ్ రూమ్ లో మీ ఎదురుగుండా పెట్టుకుంటాం. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ అంటే గనక పెద్దగా కాదు కానీ కనీసం చిన్నగా అయినా కానీ మీ అవుట్‌పుట్ బాత్రూమ్ లో అతి ప్రశాంతంగా, హాయిగా మనతో మనం ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా కూర్చునే ఏకైక ప్లేస్. అక్కడ కూడా పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసుకోవాలి. అక్కడ గనుక ఎదురుగుండా ఎప్పుడైతే పెట్టినామో ఎందుకంటే న్యూ థాట్స్ వస్తా ఉంటాయి కొత్త అక్కడ వ్యూస్ మనందరికీ తెలిసిందే. పైకి ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఇవి ఉన్న వాస్తవం కాబట్టి చెప్తున్నాను నేను. అక్కడ ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో అది అవ్వటానికి కావాల్సిన వ్యూస్ అనేది అక్కడ కూడా సంకల్పం అనేది, గోల్ అనేది అక్కడ కూడా మీకు రిమైండ్ అవ్వాలి. అనవసరమైన ఆలోచనలు కాకుండా. ఓకేనండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒక చార్ట్ మీద పర్టిక్యులర్ గా మెన్షన్ చేసి అవి వీలైనంత ఎక్కువ ప్లేసుల్లో మీరు ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతుంటారో అక్కడ మీకు కనిపించేటట్టుగా పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసరికి. రెండోది వచ్చేసరికి ఏంటంటే మీ గోల్ ని ప్రకటించాలి. మీ గోల్ ని ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? ఎవరికి ప్రకటించాలి? అనేదే కదా ముగ్గురు ప్రకటించాలండి. ఆ ముగ్గురు ఎవరు అంటే మొట్టమొదటిది మీకు ఎవరైతే బాగా మిమ్మల్ని ప్రేమిస్తుంటారో. మనల్ని ఎక్కువగా బాగా ఎవరు ప్రేమిస్తుంటారండి? మన అమ్మా నాన్న. మనల్ని కన్నా మనం ఎక్కువగా ప్రేమించేది ఎవరు? మన అమ్మా నాన్న కనుక మన అమ్మ నాన్నకి, మన పేరెంట్స్ కి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనం చెప్పాలి. మన గోల్ మనం ఏదైతే అవుదాం అనుకున్నా ముందు వాళ్ళకి ఆ యొక్క దాని గురించి మీ గోల్ ఏమవుదాం అనుకున్నారో అది మీరు ఎక్స్‌ప్రెస్ చేయండి. తర్వాత సెకండ్ వచ్చేసరికి మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు? కొంచెం ఆల్మోస్ట్ పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి మెచ్యూర్ మైండ్ ఉంది కాబట్టి పేరెంట్స్ అంటే ఇష్టం ఉంటుంది. ఎక్కువ శాతం పిల్లలకి యంగ్‌స్టర్స్‌కి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ అంటే ఇష్టం ఉంటుంది. పేరెంట్స్ కన్నా ఫ్రెండ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కనుక ఫ్రెండ్స్ కి, నైబర్స్ కి, తెలిసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా చెప్తుండాలి. మన గోల్‌ని చెప్తుండాలి. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి టైం అయిపోతుంది ఏమనుకోవద్దు. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే ఎక్కువగా మనల్ని కామెంట్ చేస్తారో, ఎవరినైతే ఎక్కువగా మనం చుట్టుపక్కల మాట్లాడుతుంటారో, ఎప్పుడు కలిసినా గానీ మన మీద సెటైర్‌లేసి నవ్వుకుంటుంటారు చూసారండి? అలాంటి వాళ్ళు, మనల్ని అసహ్యించుకునే వాళ్ళు, ఓకే అండి మనల్ని అవమానపరిచే వాళ్ళు, వెనకలాగే వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో అలాంటి వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్. కనీసం వీళ్ళకనుకోండి ఈ రోజు, రేపు, ఎల్లుండో ఎప్పటికప్పుడు చెప్పొచ్చు. కానీ వీడికైతే ఈ రోజు చెప్పేయాలి.
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడు ఎప్పటికప్పుడు మనల్ని రిమైండ్ చేసే అసలైన అలారం లాంటివాడు. పొద్దున్నే మార్నింగ్ టైం అలారం పెట్టుకుంటారు చూసారు. ఓకే అండి. కనిపించినప్పుడల్లా ఏమవుదాం అనుకున్నా, ఐఏఎస్ ఏంటి అని చెప్పేసి అంటే, ఎరా నువ్వు ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నావా అని చెప్పేసి అని. ఎందుకంటే ఎట్టకారంగా అనటానికి అవకాశం కొంతమంది మన ఫ్రెండ్స్ లో ఉండొచ్చు, లేదంటే చుట్టాల్లో ఉండొచ్చు, ఎవరో ఒకరు ఎంచుకోండి. ఎవరు లేరు అనుకోండి, చూడండి కానీ ఎతికితే దొరుకుతారు, ఎవరో ఒకరు దొరుకుతారు. వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. అర్థమైందండి? ఎప్పుడైతే చెప్పారో వాళ్ళని, ఎప్పుడైతే ఇంతమందికి మనం చెప్పామో ఏమనుకుంటాం మనం? మన యొక్క లక్ష్యాన్ని రేపు గనుక మనం అవ్వకపోతే ఇంతమంది ముందు మన పరిస్థితి ఏంటి? లేదు, నా లక్ష్యాన్ని నేను 100% సాధించాలని మీకే ఇన్నర్ నుంచి ఒక రగులుతా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన గోల్స్ ని చర్చిస్తున్నారు. నలుగురు ఎవరితో చర్చించాలి? దాని గురించి అవగాహన, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఐఏఎస్ అవుదాం అనుకున్నారు. 8th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచే డైలీ పేపర్స్ చూడటం. 10th క్లాస్ వచ్చేసరికి ఏంటంటే 10th క్లాస్ ఆ టైంకి వచ్చేసరికి ఏంటంటే ఇంటర్మీడియట్ టైంలో ఏంటంటే డైలీ లైబ్రరీకి వెళ్తున్నామా లేదా? ఐఏఎస్ అయిన వాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి ఇంటర్వ్యూస్ చూడటం. ఇప్పుడు మనకి టెక్నాలజీ, యూట్యూబ్, సెల్ ఫోన్ ఉంది. దానిలో మీరు చేయాల్సిన పని అదే. వాళ్ళకి ఎందుకంటే ఎంతో మంది ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు? వాళ్ళ జీవిత చరిత్రలు, ఎలాంటి వాళ్ళు ఎలా సాధించారు అనేది. అవి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు. అట్లీస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేసి, సార్ నేను 15 డేస్కి ఒకసారి మీతో నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతానండి. అట్లీస్ట్ రెగ్యులర్ కాకపోయినా, వారం ఒక రోజు కాకపోయినా వాళ్ళతో కొంచెం చర్చించడం ప్రయత్నించాలి. అలాగే దీని నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు కొంచెం కమ్యూనికేషన్ పెట్టుకుంటూ వాళ్ళతో డిస్కషన్ చేసుకుంటా ఉంటే కనుక మీరు ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది వాళ్ళు మీకు అద్భుతమైన గైడెన్స్ ఇస్తుంటారు. మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో, మీరు ఒక డాన్సర్ అవ్వాలనుకుంటే డాన్స్ చేస్తుండాలి, దాని గురించి మాట్లాడుతుండాలి. క్రికెట్ అయితే కనుక దానికి సంబంధించిన వాళ్ళు, ఎవరు ఏ ఫీల్డ్ లో ఉంటే, రాజకీయం అయితే రాజకీయం వాళ్ళు, ఏదైనా కానీ రోజులో కొంతసేపు అయినా డిస్కషన్ పెట్టుకోవాలి. అలాగే ఎవరైతే కనుక ఆల్రెడీ పొజిషన్ లో అచీవ్ చేశారో, ఆ అచీవ్ చేసిన వాళ్ళతో అనమాట. మీరు ఓడిపోయిన ఏ రంగంలో అయినా ఉండండి, అంటే మీరు ఓడిపోయిన పార్టీలో అయినా ఉండండి, కానీ వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ చేయాలి. మీరు గెలిచారు కదా, ఎలా చేస్తారు, ఏ ప్లాన్స్ ఏంటి అనేది వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, తర్వాత మీకు అన్నీ చెప్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీ గోల్ అనేది ఆశ్చర్యపరిచేటట్టు ఉండాలి. మీ గోల్ ఎలా ఉండాలంటే మీకే నూతనోత్సాహాన్ని తీసుకొచ్చేటట్టు ఉండాలి. అంతే తప్ప ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదండి, నా గోల్ ఏంటంటే, నా గోల్ గురించి నేను నలుగురికి చెప్పాను. ఈశ్వర్ ఏమవుదాం అనుకుంటున్నావు అంటే, నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధిద్దాం అనుకుంటున్నాను. నువ్వెవడే, మనం పల్లెటూరు, మన నాగలకి ఎక్కడ మారుమూల, విజయవాడ 100 కిలోమీటర్స్ దూరం, నీ వల్ల అంటే చూసి నవ్వుతారండి గ్యారెంటీగా, ఆశ్చర్యపోతారు. ఏంటి నువ్వు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధిద్దాం అనుకున్నావా, అంత ఉందా నీకు అని చెప్పేసి ఎదుటి వాడిని ఆశ్చర్యపరిచేటట్టు ఉండాలి. ప్లస్ మనకు కూడా ఎలా ఉండాలంటే, గిన్నిస్ బుక్ అచీవ్ చేస్తే అది అలాంటిది అని చెప్పేసి నాకేంటంటే దాని మీద నాకు ప్యాషన్, అంటే నాకు నూతనోత్సాహం, ఆ పదం తలుచుకుంటేనే నాకు ఎలా ఉండాలంటే నూతనోత్సాహం కలిగించేటట్టు ఉండాలి. అది నువ్వా ఇది స్టేట్ లెవెల్ ప్లేయర్ అవుదాం అనుకున్నావా, అవునులే 15 సంవత్సరాల నుంచి ఉంటున్నావుగా, ఆల్రెడీ ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు లేకుండా కరాటీలో, నువ్వు సాధించడం కామన్లే అనేటట్టు ఉండకూడదు. నువ్వు సాధిస్తావా ఓ అని చెప్పేసి ఇది వేరే వాళ్ళకి అనిపించాలి, ఈవెన్ మనకు కూడా అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మోస్ట్ హైలీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మన భవిష్యత్ ని మనం ఊహించుకోవాలి. విజువలైజేషన్ అనేది మోస్ట్ హైలీ ఇంపార్టెంట్. మన భగవద్గీతలో ఉంది, యద్భావం తద్భవతి అని చెప్పేసి. ఏదైతే నువ్వు ఊహించుకుంటున్నావో, నేటి ఊహలే రేపటి వాస్తవాలని గుర్తుపెట్టుకోండి. ఒక 200 years బ్యాక్ 2 చక్రాలు ఉండి ఒక వీల్ జస్ట్ వరకు ఇలా అంటే చాలు జర్రం వెళ్ళిపోయే వెహికల్ నేను క్రియేట్ చేస్తానంటే 2 సంవత్సరాల క్రితం కనుక ఆలోచిద్దామండి. అప్పటికేంటి మనకి ఎద్దుల బండ్లు, గుర్రం బళ్ళు, గాడిదలు, లేదంటే ఇంకా వేరే ఏదైనా ఒక జంతువు కనుక మనని తీసుకెళ్తే తప్ప చక్రాలు కదిలే పరిస్థితి లేదు. అలాంటి టైంలో నేను ఒకటి కనుక్కుంటాను, 2 చక్రాలు ఉంటే అంతే ఊరికే ఎలాంటి సార్లు వెళ్ళిపోతాయి అని చెప్పేసి పక్కన వాడితే చెప్తే వాడు పైనుంచి కింద చూసేవాడు. ఇప్పుడు 200 years బ్యాక్. కానీ ఇప్పుడు ఒక బైక్ మీద జస్ట్ ఊరికే కూర్చొని ఎలా అంటే చాలు జయ్యని వెళ్ళిపోతున్నాం. అంటే ఒక టైంలో ఊహించుకుంటా కూడా సాధ్యం కానివి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ టెక్నాలజీ మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం. అదే పరిస్థితి చూసుకుంటే ఒక 10 years బ్యాక్ ఓన్లీ ఫోన్ మాత్రమే ఉంది, కానీ వీడియో కాల్స్ ఎక్కడున్నా కానీ, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ జస్ట్ ఇలా టైప్ చేసుకుంటే అందరూ కలిపి ఒకే చోట కనిపిస్తున్నాం. ఇప్పుడు మనం జూమ్ లో ఎంతమంది కలిపి ఎక్కడెక్కడ వాళ్ళం ఒకేసారి అందరం ఒకరి వాళ్ళు కనిపిస్తున్నామా లేదా? 10 years బ్యాక్ ఇది ఉందా? ఎవరో అద్భుతంగా ఊహించుకుని ఎలాంటి కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి, అంటే సుసాధ్యం కాని దాన్ని కూడా సాధ్యం చేయవచ్చు ఏదైనా.
అందుకనే ఏదైనా ఊహించుకోండి, ఊహించుకుంటే సాధ్యం కాదంటూ లేదు. దయచేసి అందరూ రోజుకి ఒక 15 మినిట్స్ అన్నా 15 నిమిషాలన్నా మెడిటేషన్ చేయాల్సిందేనండి. ఆ 15 నిమిషాలు ఎందుకు మెడిటేషన్ అయ్యాయంటే గనుక ధ్యానంలో కూర్చొని ఫస్ట్ మీ యొక్క 5 మినిట్స్ అనేది నేచర్ కనెక్ట్ అవ్వండి. సహసిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఆ నేచరే మీరైపోతూ, ఎందుకంటే మీరు ఏ పనైతే చేస్తున్నారో ఆ పనే మీరైపోవాలి. ఏ పని చేస్తున్నామో ఆ పనిలో కంప్లీట్‌గా 100% లగ్నం అయిపోయి ఉండాలి. దాని గురించి అని చెప్పేసని మీరేం చేయాలి, ఒక 5 మినిట్స్ మాత్రం తప్పనిసరిగా శ్వాసను గమనిస్తూ ధ్యానంలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక లాస్ట్ 10 మినిట్స్ తప్పనిసరిగా చేయాల్సిన దానిలో ఒక 5 నిమిషాలు ఏం చేయాలంటే గనక 5 మినిట్స్ మీరు రెగ్యులర్‌గానండి, ఇది రెగ్యులర్‌గా చేయాల్సిన ప్రాసెస్. ఎవరైతే గోల్ సాధిద్దాం అనుకుంటున్నారో, అందరిలా కాదు, నా జీవితం అంటూ నేను నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి. నేనంటూ సంథింగ్ భూమి మీదకొచ్చినావు అంటే గనక నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఏయ్! ఆ! నీకంటూ ఒక ప్రత్యేకత అంటూ ఉంది. ఇదే లాస్ట్ 5 మినిట్స్. నీకంటూ ఒక ప్రత్యేకత అంటే నీకంటూ ఒక సెపరేట్ ఇది ఉంది. ఏదైనా గాని నువ్వు సాధించగలవు. కనుక నువ్వేం చేయాలి? నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అచీవ్ చేస్తున్నట్టు. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నట్టు, లేదంటే గనుక నువ్వు ఒక కలెక్టర్ అవుదాం అనుకుంటే కలెక్టర్ అవుతున్నట్టు. కలెక్టర్ అయిపోయి ఎప్పుడైతే కలెక్టర్‌లో నీ గ్రూప్‌లో మంచి ర్యాంక్ వచ్చిందో, ఆ ర్యాంక్‌లో చూసి చుట్టాలందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నట్టు మీ పేరెంట్స్‌ని. దానికి చాలా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మీ చుట్టాలందరికీ స్వీట్స్ మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ స్వీట్స్ పంచుతున్నట్టు. తర్వాత మీ రిలేటివ్స్ అందరూ కూడా, "అరే! మావాడే ఇదిగొచ్చి కలెక్టర్ అయ్యాడు, మావాడే" అని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నట్టు. తర్వాత నువ్వెళ్లి కలెక్టర్ ఆఫీస్‌లో కూర్చుంటున్నట్టు అక్కడ పక్కన మీ ముందు ఒక ప్లేట్‌లో కలెక్టర్ నీ పేరు. అది గూడా సీట్‌లో కూర్చొని అది ఉన్నట్టు నువ్వు కలెక్టర్ అయితే ఏం చేస్తావు సొసైటీకి? అది గూడా ఎప్పుడైతే ఊహించుకున్నావో నేచర్ అతి తొందరగా నీకిస్తదండి. ఎవరైతే స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్ అవుదాం అనుకుంటున్నాడో, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధిద్దాం అనుకున్నాడో, నేను ఊహించుకున్నాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్ నా మెడలోకి నాకు వేస్తున్నట్టు, ఆ సర్టిఫికేట్ నేను పట్టుకుంటున్నట్టు ఊహించుకున్నాను ఇన్నాళ్ళు. విజువలైజేషన్‌కి అంత పవర్ ఉంటదండి. మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో అది ఊహించుకోండి. అది గనుక మీరు సాధిస్తే రన్నింగ్ పోటీలో నంబర్ 1 అవుదాం అనుకున్నారు. పరిగెడుతుంటే అందరికన్నా ముందు నువ్వు వెళ్తున్నట్టు. అయి వెళ్ళంగాల్నే నీ గురించి అందరూ చక్కగా పేపర్‌లో ఏస్తున్నట్టు. తప్పనిసరిగా ఆ మెడల్ తీసుకొచ్చి నీ మెడలో ఏస్తున్నట్టు. వన్ ప్లేస్‌లో నుంచోబెట్టి నిన్ను. ఇదంతా ఊహించుకుంటుండాలి. పేరెంట్స్ వాళ్ళందరూ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నట్టు. శుభాష్ రా నువ్వు అని చెప్పేసని. తప్పనిసరిగా మటికి ఇదొక 5 మినిట్స్ కేటాయించండి. మిగతా లాస్ట్ 5 మినిట్స్ ఎందుకు అంటే గనక నువ్వు ఈ రోజు మొత్తంలో నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు ఏంటి? నెగెటివ్‌గా ఎక్కడైనా థింక్ చేస్తున్నావా? నీ గోల్‌కి ఎక్కడైనా డైవర్ట్ చేసావా? అనవసరమైన వేస్ట్ వర్డ్స్ ఎక్కడైనా ఉపయోగించావా? ఏం చేస్తున్నావు అనేది అది కూడా ఒకసారి థింక్ చేసుకుంటూ ఉండాలండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. చూడండి ఆ ఏజ్‌లో ఆమె ఇది ఒకటి ఏజ్ లిమిట్ అనేది దయచేసి పెట్టుకోమాకండి. 800 మీటర్లు ఎంత అద్భుతంగా ఆవిడ పరిగెత్తిందో తెలుసా అండి ఆవిడ? సో, థాంక్స్ అండి. థాంక్ యూ. ఇంకొక చిన్న షార్ట్ కట్‌లో ఇంకొకటి చెప్తాను. అయిపోతుంది. ఇంకొకటి సో, అర్థమైంది కదండీ! తప్పనిసరిగా అనేది మీ జీవితంలో గోల్ అనేది, లక్ష్యం అనేది తప్పనిసరిగా పెట్టుకోండి. ఆ లక్ష్యం నేనే సాధిస్తాను అనే అపనమ్మకాలు మటికి అవేమి కాకుండా షేర్. థాంక్ యూ. మన గోల్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటేనండి, షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. ఇప్పటివరకు మనం ఏమేం చెప్తున్నామో అన్నీ కూడా ఒకసారి రిపీట్ చేస్తున్నాం. స్మార్ట్‌గా ఉండాలి. అందరూ నోట్ చేసుకోండి ఒకసారి. ఈ గోల్ అనేది ఎలా ఉండాలంట? స్మార్ట్‌గా ఉండాలంట. ఎస్ అంటే ఏంటి? స్పెసిఫిక్‌గా చాలా క్లియర్‌గా, క్లారిటీగా ఉండాలి. అంతే తప్ప నాకు ఫ్యూచర్‌లో కార్ రావాలి. కార్ కాదు, ఆ కార్ పేరు. లేదంటే బైక్ కావాలి. బైక్ ఏంటి? స్ప్లెండరా? లేదంటే గనక పల్సరా? పల్సర్ కూడా ఏంటి? నంబర్‌తో సహా, కలర్‌తో సహా మొత్తం ఊహించుకుంటూ ఉండాలి. అలాగే లేదు అంటే గనక దాని ఇది ఈ మధ్యన వచ్చింది. ఆహా! ఓకే. ఏదో ఒక వెహికల్. అర్థమైందా అండి? వెహికల్ అనేది కూడా చాలా క్లియర్‌గా ఉండాలి. ఎగ్జాంపుల్ వెహికల్ గురించి చెప్తున్నాను. అలాగే ప్రతిది కూడా ఒక క్లారిటీ ఉంచుకోండి. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ స్పెసిఫిక్‌గా ఉండాలి. అలాగే మెజరబుల్. మీరు యొక్క గోల్ అనేది ఎలా ఉండాలి? అది మెజరబుల్‌గా ఉండాలి. ఇక్కడి నుంచి మనం ఒక చెన్నై వెళ్దాం అనుకుంటున్నాం. లేదంటే హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు? ఎంత ఉంటుంది? ఎంత టైం పడుతుంది మనకి? మధ్యలో ఎక్కడన్నా మనకు ఆకలి అవుతుంటే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది? ఎక్కడ తినగలగాలి? ఏంటి? ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అంటూ మనకుండాలి. మెజరబుల్ అనేది మోస్ట్ హైలీ ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అచీవబుల్. నువ్వు చేద్దాం అనుకుంటుంది అది అచీవబుల్ అవునా కాదా? ఆల్రెడీ చంద్రమండలంలో మనకు తెలుసు. స్థలాలు కొనేసారు ఆల్రెడీ. కానీ అక్కడ బిల్డింగ్ కడతానంటే అక్కడ నిజంగా బిల్డింగ్ కట్టాక అవకాశం ఉంటుందా? అలాంటి వాతావరణం ఉందో లేదో తెలీదు.
అలాగే మన యొక్క హైదరాబాద్కి వచ్చేసరికి హుస్సేన్ సాగర్ లో అక్కడ మనం హైదరాబాద్కి నేను సముద్రాన్ని తీసుకొస్తానంటే కుదురుతుంది అది. అలాంటి లక్ష్యాలు మనం పెట్టుకునేది. చూడండి అది అచీవబుల్ అయ్యేటట్లు చూసుకోవాలి. అలాంటివి పెట్టుకోవాలి తప్ప మనం లక్ష్యం అనేది నెక్స్ట్ అలాగే ఇంకోటి ఎలా ఉండాలంటే రియలిస్టిక్ గా ఉండాలి. ఆర్ అంటే ఏంటి? రియలిస్టిక్ గా ఉండాలి. మనం వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడ పుట్టాం? భారతదేశంలో పుట్టాం. భారతదేశంలో పుట్టి అమెరికా పౌరసత్వం కావాలంటే, అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే, అమెరికా ప్రెసిడెంట్ అవుతామా? అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అంటే అమెరికా యొక్క పౌరసత్వం అంటే పౌరసత్వం కాదు. అక్కడ పుట్టుండాలి. అక్కడ పుట్టిన వాళ్ళకి మాత్రమే అవకాశం కుదురుతుంది అక్కడ. అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి. సో నీ యొక్క గోల్ అనేది రియలిస్టిక్ గా ఉందా లేదా అనేది కూడా చూసుకుంటామండి. ఓకేనండి. నెక్స్ట్ అలాగే ఇక లాస్ట్ టాపిక్ టైం బౌండ్. ఇది మోస్ట్ హైలీ ఇంపార్టెంట్. దీనికి ముందు ఒక విషయం, ఎందుకంటే ఇది ఎప్పుడు మా సిస్టర్ చెప్తా ఉంటది. ఈ పాయింట్ నేను ఈసారి నేను చెప్పేస్తున్నాను. ఏంటంటే ఒక పక్షి, ఒక చిన్న పెట్ట కదండి, పెట్ట కథ తీసుకోండి. ఒక పక్షి అనేది ఏంటంటే అతను రాకెట్ తో ఉందనమాట. అరే రాకెట్ బావా నువ్వేంటి నాకన్నా అంత ఫాస్ట్ గా సమ్మనాలు తిరిగి అంత వేగంగా వెళ్తావు, ఎలా బావా నువ్వు అని చెప్పేసి అంటే, అరే బామ్మర్ది ఒకసారి కింద చూడరా అని చెప్పేసి అని చెప్పింది. ఏమంటది కింద చూస్తే? మంట, ఫైర్ రగులుతుంటుంది. అవునా కదా? నా కింద మంట ఉంది కాబట్టి నేను అంత ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఆ మంట కనుక నీ కింద పెట్టానుకో నువ్వు నాకన్నా ఇంకా ఫాస్ట్ గా వెళ్ళగలవు అని చెప్పేసి అని చెప్పింది రుర్రమంటూ. ఓకే, కనుక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎలా ఉండాలంటే లోన రగులుతూ ఉండాలండి. డిజైర్ ఉండాలి మనకి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఒక టైం, నువ్వు ఏదైనా ఒక గోల్ పెట్టిన ఆ గోల్ కి టైం అనేది పెట్టుకోవాలి. టైం లేని గోల్ అనేది గాల్లో పెట్టిన దీపం అంటే గుర్తుపెట్టుకోండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటి వరకు చెప్పినవి అన్ని కూడా ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోకుండా, నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధిస్తాను, నేను ఎప్పటికైనా సాధిస్తాను. ఇప్పుడు కొత్త 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇప్పటికి. ఒక ఎక్స్పర్ట్ కి మామూలు వ్యక్తులకి తేడా ఏంటయ్యా అంటే ఒక ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు అంటే అదే పని అంతే ఎఫెక్టివ్ గా అతి తక్కువ టైంలో చేస్తాడు కాబట్టి అతనికంటే ఒక స్పెషలైజేషన్ ఉంది, ఒక సపరేట్ గుర్తింపు అనేది ఉంది. గుర్తింపు కోసం కాదు, అతను చక్కగా చేయగలడు అతను. అందుకని మీరు కూడా దయచేసి గుర్తుపెట్టుకొని ఒక టైం లిమిట్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను చాలా లావుగా ఉన్నాను, విపరీతమైన లావుగా ఉన్నాను. ఒక 10 కేజీలు తగ్గాలి. నేను 10 కేజీలు తగ్గాలంటే ఒక 5 నెలలు టార్గెట్. ఒక 5 నెలల్లో నేను 10 కేజీలు తగ్గాలి అని వర్కౌట్ నేను కనుక మొదలు పెట్టాను అనుకోండి, నేను తగ్గాలి అనుకుంటే ఎప్పుడు తగ్గుతాను? దానికంటే ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి కదా. ఒక 5 months లో నేను 10 కేజీస్ తగ్గాలి అని చెప్పేసి పెట్టుకుంటే రోజుకి మన నెలకి కనీసం 2 కేజీస్ తగ్గుతాను లేదా సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటుంటాం. మనం ప్రాక్టీస్ కూడా చాలా ఎక్కువగా చేస్తుంటాం, వేరియేషన్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. అందుకని టైం లిమిట్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలండి. డిజార్డర్ ఉండాలి, కింద మనకు రగులుతూ ఉండాలి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? గోల్. దాని కింద మీరు పర్టికులర్ గా మెన్షన్ చేయండి. గోల్ కి కింద వచ్చేసరికి ఏంటంటే కనుక మీరు డ్రీమ్స్, మనకు గోల్ అనేది ఎలా ఉండాలి అంటే కనుక అది మీరు ఉండే కళ అనేది ఎలా, దాని కింద ఒకసారి మెన్షన్ చేసుకోండి. కింద ఒకసారి పర్టికులర్ గా మెన్షన్ చేయండి డ్రీమ్ అనే దాని కింద. సరే స్క్రీన్ షాట్ ఆపేస్తున్నానండి. థ్యాంక్ యూ. డ్రీమ్ అనే దానికి కింద ఏంటంటే గోల్ ఉంది కదా, ఆ గోల్ కింద డ్రీమ్ అనేది మెన్షన్ చేసుకోండి, అతని కింద పెట్టుకుని. ఓకే, ఎందుకంటే మన డ్రీమ్ అంటే ఏంటి? కళ. నిద్రపోతే వచ్చే కళ కాదండి. మన కళ ఎలా ఉండాలంటే నిద్ర పట్టకుండా ఉండేది చూసారు. నిద్ర పట్టకుండా మనకి నిరంతరం ఏంటంటే రగులుతూ ఉండాలన్నమాట. అది అసలైన కళ అంటే. అలాంటి కళ ఉందా లేదా చూసుకోండి. అది ఎలా ఉంటుంది అంటే కనుక మనకి ఏమని చెప్పాం? డ్రీమ్స్ అనేది. ఆ డ్రీమ్స్ కి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చాం? డిజైర్ ఉండాలి. డిజైర్ అనేది రగులుతూ ఎప్పుడైతే తపంతో కసితో జీవించాలండి. ఇంట్రెస్ట్, తపన అందరికి, కోరిక అందరికీ ఉంటుంది. కానీ సాధించేది ఎవరు? డిజైర్ ఉన్న వాళ్ళు మాత్రమే సొసైటీలో సాధిస్తారు. ప్రపంచంలో టాప్ పోస్ట్ లోకి వెళ్ళి మనందరినీ చూడండి, వాళ్ళందరికీ డిజైర్ ఉంది. సార్ నో. సో ఆ డిజైర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక, డిజైర్ అనే పదం అనేది ఏంటంటే కనుక అదొక లాటిన్ పదం అండి. డిసిస్ట్ అనే లాటిన్ పదం నుంచి డిజైర్ అనేది వచ్చింది. డిసిస్ట్ అంటే కనుక మనం డిక్షనరీలో కానీ మనం గూగుల్లో కనుక మనం సెర్చ్ చేస్తే కనుక ఏమొస్తుంది అంటే కనుక కట్ ఆఫ్, లేదంటే కనుక లివ్, లేదు అంటే గివ్ అప్, ఇలా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చెప్పాను? గోల్, దాని కింద డ్రీమ్ అని రాయండి, దాని కింద డిజైర్ అని రాయండి, దాని కింద డిసిస్ట్. ఎక్కడి నుంచి వచ్చింది అది? డిసిస్ట్ అనే వర్డ్ లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని కింద మీరు మెన్షన్ చేయండి ఏంటి? కట్ ఆఫ్.
కట్ ఆఫ్ దానికి మీనింగ్. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ది లాస్ట్ ది మాత్రమే చూడండి. ఫస్ట్ ఏంటి, గోల్. మీరు గోల్ కనుక సాధించాలంటే ఏం చేయాలి, కట్ ఆఫ్. ఏవైతే మీ జీవితంలో మీరు కట్ చేస్తారో, కట్ ఆఫ్ అంటే కొంత సాక్రిఫైస్ చేయాలండి. అర్థమైందండి? కొన్ని గివప్ చేయాల్సి వస్తుంది, కొన్ని లివప్ చేయాల్సి వస్తుంది, కొన్ని వదిలేసుకోవాలి. కొన్ని వదిలేసుకుంటేనే మన లైఫ్ లో కొన్ని సాధించగలుగుతాం. అవునా కదా? సచిన్ ఎన్ని వదిలేసుకున్నారు అతని జీవితంలో? మా జీవితంలో వచ్చేసరికి ఏపీలో ఇంతవరకు ఎవరు చేయాల 6 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అలాగే లిమ్కా రికార్డ్, తెలుగు రికార్డు కూడా మాకు రావడం కూడా జరిగింది. మార్షల్ ఆర్ట్స్ లో కావచ్చు, డాన్స్ లో కానీ. అలాగే మా చెల్లి విశ్వ కూడా మా జీవితంలో మేము ఎన్ని అది సాధించాలంటే ఊరికి వచ్చేస్తా. 1 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, 2 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడమే కష్టం ఎవరికైనా అని అంటుంటారు. అలాంటిది 6 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే ఊరికి అవుతుందా? పైగా ఒక ఫీల్డ్ లోనే కాదు, అటు ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంచర్, మాస్టర్ డిప్లొమా, ఏదో మామూలు డిప్లొమా కాదని చేసింది, మాస్టర్ డిప్లొమా అయింది దానిలో. అలాగే ఆర్కియోథెరపీ అండ్ మర్మా థెరపీలో ప్రజెంట్ డిప్లొమాను కూడా చేస్తున్నాం ఆల్రెడీ. ఆర్కిలర్ అయితే అయిపోయింది, మర్మా థెరపీలో డిప్లొమా చేస్తున్నాం. అలాగే కూచిపూడి డాన్స్ సర్టిఫికేట్స్ అయిపోయింది. ఇప్పుడు ఎంఏ కూడా ఆల్రెడీ అయిపోయింది మాది. సో ఒకే వ్యక్తి తన జీవితంలో ఎన్నో సాధించడానికి ఎవరెవరో పేర్లు చెప్తాం కదా, అది మనమే అవ్వాలి ఎగ్జాంపుల్ అనేది. మన జీవితంలో ఏంటంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిందని మనం వదులుకోవాల్సినవి మొత్తం 2 ఉంటాయి. పర్టికులర్ గా మెన్షన్ చేసిన ఒకసారి మీ ఒక బుక్ ని పేజ్ ని ఆఫ్ ఫోల్డ్ చేయండి, ఆఫ్ ఫోల్డ్ చేసి పెట్టేసేయండి. తొందరగా క్లోజ్ చేసేస్తాను. ఆఫ్ ని ఒక పేజ్ ఉంది కదా, పేజ్ ఇలా ఉంటుంది కదా, ఈ పేజ్ ని ఆఫ్ ఇలా ఫోల్డ్ చేసి ఇది బుక్ లోనే గీతగా ఒక లైన్ గీసుకోండి. లైన్ గీసుకుని ఒకవైపు రాసుకోండి టీసీ అనేది ఒకవైపు రాసుకోండి, ఇంకో వైపు ఏమో టీసీ అని పెట్టుకోండి. టీసీ అంటే టెంపరీ కట్ ఆఫ్, టీసీ అంటే పర్మనెంట్ కట్ ఆఫ్. తొందరగా నోట్ చేసేసుకోండి, జస్ట్ ఓన్లీ ఒక 5 minutes లో క్లోజ్ చేసేద్దాం. టీసీ అంటే టెంపరీ కట్ ఆఫ్, టీసీ అంటే పర్మనెంట్ కట్ ఆఫ్. టెంపరీ కట్ ఆఫ్ రాసుకోండి ఇక్కడ, దాని కింద ఫస్ట్ టెంపరీ కట్ ఆఫ్. దానిలో మొట్టమొదటిది సినిమాలు, నెక్స్ట్ రెండోది కేబుల్ టీవీ, మూడోది క్రికెట్ వాచింగ్, ఫోర్త్ చాటింగ్, యూజ్లెస్ వర్డ్స్, సొల్లు కబుర్లు అంటాం కదా, అక్రమ కబుర్లు అని చెప్పేసి అని, అదండి. ఓకే, ఫిఫ్త్ సెల్ ఫోన్. ఇంకొకసారి చెప్తున్నాను, సినిమాలు, కేబుల్ టీవీ, క్రికెట్ వాచింగ్, చాటింగ్, సెల్ ఫోన్, ఇవంతా టీసీ టెంపరీ కట్ ఆఫ్. నెక్స్ట్ టీసీ పర్మనెంట్ కట్ ఆఫ్. ఈ పర్మనెంట్ కట్ ఆఫ్ అనేది చూడండి, వీలైనంత గుర్తుపెట్టుకోండి. వీటిల్లో ఇవి ఎంత అంటే వీటిని అష్టదరిద్రాలు అంటారండి, అష్టదరిద్రాలు అంటారు. నాకు నిజంగా ఇంపాక్ట్ వచ్చేంత వరకు దీనిలో 5వ దరిద్రం అంటే మిగతా తెలుసు కానీ 5వది ఒకటి ఉంది నా జీవితంలో. నేను ఇంతకుముందు నాకు తెలియదండి, అది ఉండేది మా సిస్టర్ లో, అది ఉండేది కాదు కానీ నాలో ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను, ఓహో ఇది కూడా ఒక అద్భుతమైన దరిద్రం అమ్మో అనుకుని. నిజంగా అక్కడ చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు ఎంతో బాగా నచ్చిందండి. మీలో కొంతమంది ఫాలో అవ్వగలిగితే నాకు తెలిసి లక్కన ఆచరిస్తే మీ లైఫే మారుతుంది. పర్మనెంట్ కట్ ఆఫ్ వచ్చేసరికి, పర్మనెంట్ పీసీ అంటే పర్మనెంట్ కట్ ఆఫ్. వాటిలో మొట్టమొదటి వచ్చేసరికి ఇంకా ఓవర్ స్లీపింగ్ అతి నిద్ర. రెండోది లేజీ అంటే తెలుసు కదండి అందరికి, సోమర్థనం, మీ అందరికి ఐడియా ఉంది. నెక్స్ట్ మూడోది పోస్ట్పోన్మెంట్. దీన్ని ఏమంటారంటే ఇంకా ప్రొక్రాస్టినేషన్ అంటారు. దీన్నే మనం ఏమంటాం, వాయిదా వేయటం, రద్దీ. ఓకేనండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ నెగిటివ్ థింకింగ్, నెగిటివిటీ, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ హెజిటేషన్. ఫిఫ్త్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, హెజిటేషన్, మొహమాటం. నాకు బాగా ఉండేదండి ఇంతకు ముందు, చాలా బాగా. ఇంపాక్ట్ రాకముందు వరకు కూడా ఇన్నాళ్ళు దీనిలో కూడా ఉన్నా కానీ మొహమాటం నో అని చెప్పడం నాకు తొందరగా రాదు. ఎవరైనా మొహమాటం చాలా బాగా ఉండేది, కానీ మొహమాటం వల్ల వచ్చే నష్టాలు అనేది ఎంత అనేది క్లారిటీగా తెలిసిన కొన్ని జీవితాలు కాదు, లైఫ్ లో ఎంతో మంది మారిపోతే చివరికి సూసైడ్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఎన్నో ఎగ్జాంపుల్ తో సహా అది మేము విన్నాం ఈ క్లాస్ లోనే. మాకు చెప్పిన సీనియర్స్ మా శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళు మాకు అవి చెప్పిన తర్వాత అవి ఇప్పుడు దాన్ని, ఎందుకంటే ఈ 5 పర్మనెంట్ కట్ ఆఫ్, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా మిగతా తొందరగా చేస్తాయి. ప్లస్ ఏ ఒక్కటి ఉన్నా కానీ మీకు మన బ్రతుకు చెప్పక్కర్లా, అదేనండి.
వీటిలో ఏ ఒక్కటి కూడా ఉండకూడదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవేంటి పర్మనెంట్ కట్ ఆఫ్ ఇది. వాటికన్నా టెంపరీ కట్ ఆఫ్ వద్దాము. టెంపరీ కట్ ఆఫ్ వచ్చేసరికి ఏంటంటే కనుక వీటికి దయచేసి మీరు ఎప్పుడు వాటిని టైం పాస్ కోసం చేయండి అంతే. వాటిని మీరు బానిస అవ్వద్దు, వాటిలో వచ్చేసరికి చూడండి ఇవి మనకి హాబీగా ఉండాలి తప్ప హ్యాబిట్స్ లో మారకూడదు. ఇవి టెంపరీ కట్ ఆఫ్ ఈసీ అనేవి. వాటిలో మొట్టమొదటి సినిమాలు వచ్చేసరికి చూడండి చాలా మంది ఏంటంటే వాట్సాప్ పిక్స్ కూడా హీరోలు పెట్టేసుకుంటూ ఉంటారు, ఇంట్లో ఫోటోలు వాళ్ళే పెట్టేసుకుంటూ ఉంటుంటాం. ఓకే, మూవీస్ చూడాలి, మూవీ నుంచి ఎంతో లెసన్స్ నేర్చుకుంటాం అంతా ఉంటుంది, ఓకే. కానీ మన ఓకే సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈ రోజు గోల్ సెట్టింగ్ గురించి మాత్రమే టైం సరిపోలేదు, ఏమనుకోమాకండి. అలాగే 5 Ps గురించి ఎప్పుడన్నా హాలిడేస్ లో కానీ లేదంటే మన సెక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా లాస్ట్ లో పెట్టుకుందామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, పైగా మీ టైం ని నేను ఎక్కువ తినేసాను అనుకున్న టైం కన్నా. దయచేసి ఏమనుకోవద్దండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వర్ గారితో ప్రాబ్లం ఏంటంటే ఈయన బ్రేక్ లేని ట్రైన్ అనమాట. ఈయన మనం ఆపలేము. ఈయన కోసం మేము ఒక 3 గంటలు 4 గంటలు సెషన్స్ పెట్టాలి. సో ఇప్పుడు పెట్టలేం కాబట్టి ఇవాళకి జై హింద్ జై భారత్ చెప్పేసుకున్నాం. రేపు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుదాం. ఎందుకంటే 8కే క్లోజ్ చేస్తా ఉన్నాం, 8:30 అయిపోయింది. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. విశ్వ అందరూ అన్మ్యూట్ చేసుకుని జై హింద్ జై భారత్ చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్ జై జై హింద్ జై భారత్ జై భారత్ జై హింద్ జై భారత్ జై భారత్ జై వందే మాతరం జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ జై హింద్ జై భారత్